భవానీ హెచ్డి మూవీస్. ఈ మధ్య కాలంలో చూస్తే చాలామందికి నీ పెయిన్స్, అలాగే బ్యాక్ పెయిన్స్, ఇంకా అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. అసలు జనరల్గా ఈ మోకాళ్ళ నొప్పులు కానీ, బ్యాక్ పెయిన్స్ కానీ, నడు నొప్పులు ఎందుకు వస్తూ ఉన్నాయి? అసలు ముందు నుంచి మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి? అలాగే దీనికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా మనకి తెలియచేయడానికి మనతో పాటు ఈరోజు ఉన్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దశరథ రామారెడ్డి గారు. ఆయన అడిగి అనేక విషయాలను తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. ఈ మధ్యకాలంలో డాక్టర్ చాలామందికి అసలు మోకాళ్ళ నొప్పులు అంటే వయసుతో సంబంధం లేకుండా చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, 30sలో ఉన్న వాళ్ళు కూడా అప్పుడే మోకాళ్ళ గురించి చాలా ఇబ్బంది పడిపోతున్నారు. కొంచెం ఎక్కువగా పరిగెత్తాలన్నా వాళ్ళ వల్ల కావడం లేదు, కాస్త ఎక్కువ ఏదైనా ఎక్సర్సైజులు చేయాలన్నా ఇబ్బంది పడిపోతున్నారు. అసలు ఈ మోకాళ్ళ నొప్పులు ఎందుకు ఇంత చిన్న వయసులోనే స్టార్ట్ అవుతున్నాయి? మీరు వేసిన క్వశ్చన్ చాలా కరెక్ట్, ఇప్పటి రోజులకి సూట్ అవుతుంది. మోకాళ్ళ నొప్పులు పూర్వకాలంలో వయసు పైబడిన వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వచ్చాయి. ఈ మధ్య కాలంలో ఏంటంటే 25 సంవత్సరాల నుంచి వాళ్ళకి కూడా స్త్రీలు పురుషులు అనే తేడా లేకుండా కూడా ఈ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. కారణాలు సాధారణంగా పూర్వకాలంలో అయితే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అనేవాళ్ళం. అంటే ఏంటి, తల్లిదండ్రులకు కానీ తాతయ్య నానమ్మ, తాతయ్య అమ్మమ్మ, మేనమామలు మేనత్తలు, దగ్గర సంబంధం అంటే ఇదే కదా. వీళ్ళలో ఉంటే వాళ్ళలో కనీసం వాళ్ళకు పుట్టిన పిల్లల్లో 33% మందికి ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పిస్తారు. మరి మిగతా 66% ఎలా వచ్చింది? ఈ 66% కూడా చాలా వరకు కూడా మానవ తప్పిదాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు మానవ తప్పిదాలు ఎలా చెప్తున్నానంటే, ఒకటి, పూర్వకాలంలో అందరూ కూడా కాయ కష్టం ఎక్కువ చేసేవాళ్ళం. ఎంత దూరం ఉన్న నడ్డము, సైకిల్ తొక్కడము, ఇటువంటి అన్నీ చేసేవాళ్ళం. ఆహారం కూడా దాన్ని ఏమంటారు, కల్తీ లేని ఆహారం తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏమైందంటే, ఒకటి ఆహారం కల్తీ, 2 వైటమిన్ డి డెఫిషియన్సీ, 3 ఒబేసిటీ అంటే స్థూలకాయం, 4 చిన్నప్పుడు యుక్త వయసులో జరిగిన దెబ్బలను అశ్రద్ధ చేయడం వల్ల, అంటే లెగమెంట్ ఇంజరీస్ అంటాం. ఈ లెగమెంట్ ఇంజరీస్ దెబ్బ తగిలినప్పుడు వాటిని అశ్రద్ధ చేయడం వల్ల, అంటే దానికి ఇంకా మీకు మన ప్రేక్షకులకి భవానీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మనకి కారు యొక్క టైర్ వీల్ అలైన్మెంట్ అంటాం, సరిగ్గా లేకపోతే టైర్ ఏ విధంగా అరిగిపోతుందో, లేదా మనం వాడే చెప్పులు ఒకవైపు అరిగిపోతూ ఉంటాయి. ఎందుకు? ఆ మనిషి యొక్క అడుగు తేడా పడుతూ ఉంటుంది కాబట్టి. ఇలాగా రకరకాల కారణాలు. అదేవిధంగా చిన్నప్పుడు అయిన ఫ్రాక్చర్స్, ఎస్పెషల్లీ మోకాళ్ళలో జాయింట్లో అయ్యే ఫ్రాక్చర్స్ అలైన్మెంట్ సరిగ్గా లేకుండా అతుక్కున్నప్పుడు, అది ఆపరేషన్ వల్ల కావచ్చు, లేదా ఆపరేషన్ వల్ల కాకపోవచ్చు. ఈ సమస్యల వల్ల ఆర్థరైటిస్ అనే సమస్య డెవలప్ అవుతుంది. అంతేకాకుండా రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనే వ్యాధి, అదృష్టవశాత్తు ఈ వ్యాధి మన దేశంలో చాలా తక్కువ, కానీ ఈ మధ్య కాలంలో మన దేశంలో కూడా ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధులు పెరిగింది. చిన్నప్పుడు ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ టీబీ అటువంటి ఆర్థరైటిస్ వచ్చినప్పుడు, లేదా సెప్టిక్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు అక్కడ ఉండే కార్టిలేజ్ దెబ్బతింటుంది. నడగా 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 ఏమవుతుందంటే ఆ ఎముక కూడా అరిగిపోయి ఆర్థరైటిస్ రావడం జరుగుతుంది. అలా కాకుండా గౌటి ఆర్థరైటిస్, ఇంకా కాకుండా కొన్ని మానవ తప్పిదాలు ఏంటంటే, ఎస్పెషల్లీ జాగింగ్ చేయడం, ట్రెడ్మిల్ చేయడము, ఏరోబిక్స్, స్టెప్పరు, ఇటువంటి కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల, అంటే అది చేయడం తప్పంటం లేదు, కానీ ఈ చేయడం వల్ల మనకి హార్టు బాగుంటుంది, అదేవిధంగా డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది, హైపర్ టెన్షన్ కంట్రోల్లో ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఈ యొక్క జాగింగ్ వల్ల కానీ ట్రెడ్మిల్ వల్ల కానీ మోకాళ్ళ మీద ఒత్తిడి పెరిగి మోకాళ్ళు పాడైపోతూ ఉంటున్నాయి. కార్డియాలజిస్ట్ ఏం చెప్తాడు, మీరు రోజు 45 నిమిషాల సేపు జాగింగ్ చేయండి అంటారు. జాగింగ్ చేయడం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్, కానీ మా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పేషెంట్ స్థూలకాయం అయ్యండి, లేదా ఆ పేషెంట్కి లెగమెంట్ ఇంజరీ ఉండి, లేదా ఆ పేషెంట్కి చిన్నప్పుడు ఎప్పుడైనా దెబ్బలు తగిలి ఉంటే వీళ్ళలో ఆర్థరైటిస్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు కొంతమందిని చూస్తున్నాం డాక్టర్, కొంచెం ఆల్రెడీ మీరు చెప్పినట్లుగానే ఒబిసిటీ వచ్చి వాళ్ళు వెయిట్ తగ్గాలి ఫస్ట్ అని చెప్తున్నారు వాళ్ళు డాక్టర్స్ ఎవరైనా కూడా వాళ్ళు కన్సల్ట్ అయితే. సో మరి ఇప్పుడు వాళ్ళు వాకింగ్ చేయాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళకి ఆల్రెడీ ఒబిసిటీ ఉండడం వల్ల కష్టంగా ఉంది, చెయ్యకపోతే తగ్గరు, వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకనే కూడా ముందు నుంచి చెప్పేది, మా దగ్గరికి వచ్చినప్పుడు చిన్నప్పటి నుంచి మనం ఎడ్యుకేట్ చేయవలసిన పిల్లలకి ఏంటంటే, ఒబేసిటీ రాకూడదు. నాకున్న ఎక్స్పీరియన్స్తో ఒకసారి ఒబేసిటీ వచ్చిన తర్వాత బరువు తగ్గేవాళ్ళు 5% కంటే మించరు. ఒక 95% మంది చాలా కష్టాలు పడి ఏమీ తినకుండా
విపరీతంగా ఎక్సర్సైజ్ చేస్తూ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మెయింటైన్ చేస్తారు. తర్వాత ఎక్కడో చోట ఒక పాయింట్ ఆఫ్ టైంలో విసుగు కానీ లేదా చిరాకు కానీ వస్తుంది. చిరాకు వచ్చేసేసి దాన్ని వదిలేస్తారు. అప్పుడు రీబౌండ్ ఫినామినా అవుతుంది. రీబౌండ్ ఫినామినా అంటే ముందు వచ్చిన వ్యక్తి, అంటే సపోజ్ ఒక వ్యక్తి 80 కిలోలు ఉన్నాడు అనుకోండి, డాక్టర్లు చెప్తారు మీరు 70 కిలోలు అవ్వాలి అని చెప్తారు. కష్టపడి 10 కిలోలు తగ్గుతాడు సంవత్సరంలో. ఎక్కడో ఏదో ప్రాబ్లమ్, హెల్త్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేదా డొమెస్టిక్ ప్రాబ్లము, లేదా ఆఫీస్లో ప్రాబ్లము, డెడికేటెడ్గా చేసి ఎక్సర్సైజ్ మానేయడం కానీ లేదా డైట్ మానేయడం కానీ జరుగుతుంది. మానేసినప్పుడు ఏదైతే తగ్గిన 10 కిలోలతో పాటు ఇంకొక 4 కిలోలు ఎక్స్ట్రా పెరుగుతూ ఉంటారు. దాన్నే రీబౌండ్ ఫినామినా అంటాం. సో ఈ డెడికేటెడ్గా ఇది ఒక లైఫ్ టైము ప్రాసెస్ లాగా చేయాలి, ప్రోగ్రామ్ కింద చేయాలి. ఏదో నేను 10 కిలోలు బరువు తగ్గాను అని చెప్పి హ్యాపీగా మళ్ళీ వదిలేస్తే మళ్ళీ రీబౌండ్ ఫినామినా వచ్చేదన్నమాట. పరిసిస్టెన్స్ అనేది చాలా చాలా అవసరం. దీనికి ఎక్కువ కాయ కష్టం చేయక్కర్లే. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రకారం ఏ వ్యక్తి అన్నా కూడా 45 నిమిషాలు రోజు, వారానికి 5 రోజులు చేస్తే బాగా చేయగలిగితే ఫిట్నెస్ అది సరిపోతుంది. ఎప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పటికీ ఫ్రెండ్స్లో కానీ డాక్టర్స్ కూడా చూస్తాను, డైటింగ్ అనగానే, బరువు తగ్గడం అనగానే వాళ్ళు ఏం చేస్తారంటే సడన్గా ఒక్కసారి ఒక నెలలో 10 కిలోలు 15 కిలోలు తగ్గిపోతూ ఉంటారు. అది ఎంత మాత్రమో వాంఛనీయం కాదు. అంచేత స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనేది ఈ ఆస్టియోఆర్థరైటిస్, ఒబేసిటీ ఉన్న పేషెంట్లో చాలా కరెక్ట్గా సూట్ అవుతుంది. అంచేత మీరు జాగింగ్ చేయొద్దు, పరిగెట్టొద్దు, ట్రెడ్మిల్ చేయొద్దు, ఏరోబిక్స్ చేయొద్దు. సింపుల్గా బ్రిస్క్ వాక్, ఒంటికి చిరుచెమట పట్టేలాగా రోజుకి 45 నిమిషాలు 5 రోజులు చేయండి. అదేవిధంగా కొన్ని వ్యాయామాలు డాక్టర్లు చెప్పినట్టు చేసి దాంతోపాటు అంతే సిన్సియర్గా డైటింగ్ చేయాలి. అంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి. చాలామంది వీగన్ డైట్ అని చెప్పేసి, లేకపోతే మన కీటో డైట్, రకరకాల డైట్లు చెప్తూ ఉంటారు. అది ఏమీ అవసరం లేదు. 3 వైట్లు తగ్గించండి. నెంబర్ 1 వైట్ రైస్, నెంబర్ 2 వైట్ సాల్ట్, నెంబర్ 3 వైట్ షుగరు. ఈ 3 తగ్గించగలిగితే మానవాళిలో 90% సమస్యలు తగ్గిపోతూ ఉంటాయి. ఓకే. అండ్ ఇప్పుడు మనం ముందు మాట్లాడుకున్నట్లుగా అసలు ఏ వయసుతో సంబంధం లేకుండా మోకాలు నొప్పులు వచ్చేస్తున్నాయి అనుకున్నాం కదా. అయితే మోకాలు నొప్పులు వస్తున్నాయి, అవి సివియర్ అవ్వబోతుందేమో అన్న లక్షణాలు మనకి ముందుగా కనపరుస్తాయా? ఎలా గుర్తించాలంటారు? మోకాళ్ళు నొప్పులు వచ్చిన వ్యక్తి సాధారణంగా పూర్వకాలంలో ఏంటంటే మోకాళ్ళు బాగా అరిగిపోయి మోకాళ్ళ దగ్గర దొడ్డి కాళ్ళు అంటాం, అంటే జీను వేరా అంటాం, అంటే మోకాళ్ళు మామూలు ఎలా ఉంటాయి ఇలా అయిపోతూ ఉంటాయి. పేషెంట్ వ్యాడ్లింగ్ ఎట్లయితే ఈ బాతులో నడుస్తూ ఉంటారు, డక్ వాకింగ్ అంటాం. సో అలా నడిచిన సివియర్ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. ఈ మధ్య కాలంలో పేషెంట్లు కొంత ఓరియంటేషన్ బాగా పెరిగింది, నాలెడ్జ్ అవేర్నెస్ బాగా పెరిగింది. అందువల్ల తొలినాళ్ళలోనే డాక్టర్ల దగ్గరికి వస్తున్నారు. ఇది మంచి శుభ పరిణామం. ఓకే, వీళ్ళని ఎవాల్యుయేట్ చేయాలి మనం. ప్రతి పేషెంటు కూడా, ప్రతి మోకాలు నొప్పి కూడా ఆస్టియోఆర్థరైటిస్ కాదు. ఒక్కొక్కసారి సింపుల్ స్ప్రెయిన్ అయి ఉండొచ్చు, టెంపరీగా వచ్చిపోతుంది. అదే ప్రతి మోకాలు నొప్పి కూడా ఆస్టియోఆర్థరైటిస్ కాదు. ఒక్కొక్కసారి ఏదైనా లోపల లెగమెంట్ కొంత ఇది అవ్వ ఉండొచ్చు, లేదా ఏదైనా టెంపరీగా సైనోవైటిస్ అని చెప్పి అంటుంటాం. అంటే ఏంటి, అది ఇన్ఫెక్షన్ వల్ల కానీ రియాక్షన్ వల్ల కానీ కాయ ఉండొచ్చు. అలా ఉంటుంది. మోకాళ్ళ నొప్పి ప్రతిదీ కూడా ఆస్టియోఆర్థరైటిస్ కాదు. అంచేత ఇవాల్యుయేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. పేషెంట్ని పరీక్ష చేసి హిస్టరీ తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలుస్తుంది ఏ పేషెంట్ ఎలా ఉంటుంది అని చెప్పి మనకు అర్థమవుతుంది. సో ప్రతి వాళ్ళు కూడా మోకాళ్ళలోకి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా కంగారు పడిపోక్కర్లేదు. సో ఇప్పుడు వన్స్ గుర్తించిన తర్వాత దానికి ట్రీట్మెంట్ల గురించి వెళ్ళడానికి కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే కొన్ని బాగా ఖరీదు ఎక్కువ అని కొంతమంది, లేదంటే ఎక్కువ రెస్ట్ తీసుకోవాలని, లేదంటే అసలు త్వరగా నొప్పులు తగ్గవు, అధికంగా ఉంటాయి ఆ నొప్పులని, ఇలా రకరకాల ఫీలింగ్స్ ఉన్నాయి చాలామందికి. అసలు దీని గురించి కొంచెం వివరంగా చెప్తారా? ఈ భవానీ ఛానల్ ప్రేక్షకులకి మరియు చూసే ప్రేక్షకులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మోకాళ్ళ నొప్పి గురించి అస్సలు కంగారు పడిన అవసరం లేదు. పూర్వకాలంలో ఇది ఒక కఠినమైన ట్రీట్మెంటు లేదా దీని గురించి అపోహలు చాలా చాలా ఉండేవి. మోకాళ్ళ నొప్పులు సాధారణంగా 3 భాగాల కింద మేము
ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. ఓకే. ఒకటి మైల్డ్ ఆర్థరైటిస్, రెండోది మోడరేట్ ఆర్థరైటిస్, మూడోది సివియర్ ఆర్థరైటిస్. మైల్డ్ ఆర్థరైటిస్ అంటే సపోజ్ ఒక 20 సంవత్సరాల అమ్మాయి లేదా 30 సంవత్సరాల అబ్బాయి ఉండొచ్చు. డాక్టర్ గారు కొంచెం నడుస్తుంటే మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయని చెప్పి అంటుంటారు. నడుచినప్పుడు వస్తుంటాయి, లేకపోతే మార్నింగ్ లేచిన వెంటనే కొంత స్టిఫ్నెస్ ఉంటే తొందర నార్మల్ అయిపోతుందని చెప్పి అంటారు. లేదా మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొంచెం కష్టం అవుతుందని చెప్పి అంటారు. మైల్డ్ ఆర్థరైటిస్. అదే మోడరేట్ ఆర్థరైటిస్ అనుకోండి, డాక్టర్ గారు ఒక మధ్యాహ్నం అయ్యేటప్పటికి కొంచెం మోకాళ్ళలో నొప్పులు వస్తున్నాయి, ఏదన్నా మాత్ర వేసుకోవాల్సి వస్తుంది, అప్పుడప్పుడు మాత్ర ఏదైనా ఫంక్షన్లో వెళ్ళినప్పుడు కానీ, లేదా మ్యారేజ్లో అయినా, ఇంట్లో ఏదైనా ఫంక్షన్లో అయినప్పుడు, లేదా పిలిగ్రిమ్కి వెళ్ళినప్పుడు, ప్రయాణాలు చేసినప్పుడు ఒక మాత్ర వేసుకోవాల్సి వస్తుంది. అది వేసుకున్న తర్వాత మళ్ళీ తగ్గిపోతుంది. ఈ 10 రోజులకు మళ్ళీ ఎప్పుడో ఒకసారి వస్తుంది అని చెప్పి అంటుంటారు. సివియర్ ఆర్థరైటిస్ అంటే పేషెంట్లు ఏం చేస్తుంటే, డాక్టర్ గారు మేము మార్నింగ్ లేచిన వెంటనే మేము నరకం చూస్తున్నాం, పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఉన్న 3-4 గంటల పనిచేస్తుంది, నడక తేడా వచ్చేస్తుంది, ప్రతి వాళ్ళు అడుగుతారు ఏంటి అలా కుంటున్నావు అని చెప్పేసి, మెట్లు ఎక్కడం దిగడం కానీ అసాధ్యం అయిపోతుంది. తర్వాత కొంచెం దూరం ఒక 100 మీటర్లు నడిచేటప్పటికి నేను చేసి వస్తుంది, లేదని నేను వాకర్ వాడవలసి వస్తుంది, కింద కూర్చుని పైకి లేగలేకపోతున్నాను. కాలకృత్యాలు కొంతమందికి ఏంటంటే అందరికీ కూడా వెస్ట్రన్ టాయిలెట్ ఉండాలి లేదు, చాలా కష్టం అయిపోతుంది అని చెప్పి అంటారు. ఇవి సివియర్ ఆర్థరైటిస్. సో ప్రతి వాళ్ళు కూడా సివియర్ ఆర్థరైటిస్ వెళ్ళాలని లేదు. కొంతమందికి 60 సంవత్సరాల వయసులో మోకాళ్ళ నొప్పులు మొదలవుతాయి. వాళ్ళు సాధారణంగా మన వయసు ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఒక 75 ఇయర్స్ అనుకోండి. ఆ అబ్బాయి చివరి దశ వచ్చేటప్పటికి మోడరేట్ ఆర్థరైటిస్ కానీ అలా వస్తుంది. కొంతమందిలో ఏంటంటే 60 సంవత్సరాల్లో కూడా సివియర్ ఆర్థరైటిస్ రావచ్చు. రకరకాల కారణాల వల్ల, భయం వల్ల కావచ్చు, అపోహల వల్ల కావచ్చు, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ వల్ల కానీ మోకాళ్ళ నొప్పులు ఆపరేషన్ చేయించుకోకుండా ఇంకా అలాగా కృష్ణారామ అనుకున్న కాలం గడుపుతూ ఉంటుంటారు. కొంతమందిలో ఏంటంటే మందులతో మేనేజ్ చేస్తామని చెప్తుంటారు. ఇలాగా వ్యక్తిని బట్టి, వ్యాధిని బట్టి, వ్యక్తి యొక్క మానసిక పరిస్థితిని బట్టి ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. కొంతమంది భయంతో వస్తుంటారు, డాక్టర్ గారు మా అమ్మకి ఆర్థరైటిస్ వచ్చింది, మరి నాకు కూడా ఇదే వయసు, మా అమ్మకి 40 సంవత్సరాల్లో మొదలైంది, 60 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఆర్థరైటిస్ అన్నారు, ఆపరేషన్ పడింది, నేను ఆ పరిస్థితి వెళ్లకుండా ఏం చేయగలను అని చెప్పేసి. సో పేషెంట్తో ఇంటరాక్ట్ చేసినప్పుడు తెలుస్తుంది, పేషెంట్ డెడికేటెడ్గా కొన్ని వ్యాయామాలు చేయగలరా, జాగ్రత్తలు తీసుకోగలరా, ఇవన్నీ మేము ఎవాల్యుయేట్ చేస్తామన్నమాట, చెప్తాం. అంటే ఆర్థరైటిస్ అనేది ఎప్పుడు కూడానండి, నేను వ్యాధి అనే కంటే ముసలి వయసు వచ్చేటప్పటికి మన పళ్ళు ఎలా లూజ్ అవుతాయి, జుట్టు ఏ విధంగా తెల్లబడుతుంది, చర్మం ఏ విధంగా ఎలా అవుతుంది, ఈ వయసు రీత్యా వచ్చే మార్పులు. అదేవిధంగా కూడా ఏ జాయింట్లో ఉన్నా కూడా ఆస్టియో ఆర్థరైటిస్ అంటే సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది వయసు రీత్యా వచ్చింది. అంటే దాన్ని ఏమంటారంటే జాయింట్ని వేర్ అండ్ టేర్ అంటాం. అంటే మన కారు యొక్క టైర్ ఏ విధంగా అరిగిపోతుంది, మనం ఒక 2 సంవత్సరాలు పడితే మన వాడే ఫుట్వేర్ ఏ విధంగా అరిగిపోతుంది, ఎగ్జాక్ట్గా ఏంటంటే మోస్ట్ వెయిట్ బేరింగ్ జాయింట్ కాబట్టి తొందరగా అరిగిపోయే ఆస్కారం ఉంటుంది. ఇలా కాకుండా నేను కొన్ని చెప్పాను ఫ్యాక్టర్స్, రిస్క్ ఫ్యాక్టర్స్, ఒబేసిటీ ఉన్న వాళ్ళలో హైపోథైరాయిడ్, వైటమిన్ డి డెఫిషియన్సీ, రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఇంటర్నల్ డీరేంజ్ నీ జాయింట్, చిన్నప్పుడు ఫ్రాక్చర్స్, ఇటువంటి వాటిలో కూడా ఈ ఆర్థరైటిస్ తొందరగా వచ్చే ఆస్కారం ఉంది. సో వీళ్ళ పేషెంట్ని ఎవాల్యుయేట్ చేసి చెప్తాం, అమ్మ చూడు నీకు కూడా మొదలవుతుంది, మీ అమ్మగారు లాంటి పరిస్థితి నీకు రాకూడదు అనుకుంటే నువ్వు ఈ జాగ్రత్తలు పాటించాలి, లేదు నేను ఈ జాగ్రత్తలు పాటించలేను, నాకు సాధ్యం కాదు అంటే మీరు 6 ఇయర్స్ అయ్యేటప్పటికి మీ అమ్మగారికి ఏ విధంగా ఆపరేషన్ అయిందో మీకు కూడా అయ్యే ఆస్కారం ఉంటుంది చెప్తాను అనమాట. వీ లీవ్ ఏ చాయిస్ టు ద పేషెంట్. సో పేషెంట్ చూసుకుంటారు, నేను ఫిట్గా ఉండాలా, నేను ఉందాం అనుకున్నా కూడా నాకు సమయాభావం వల్ల కానీ లేదా స్ట్రెస్ వల్ల కానీ నాకు కుదరట్లేదు, ఇంకేం చేస్తాము, తర్వాత ఆపరేషన్ చేయించుకోవడము, రకరకాల ఉంటారు పేషెంట్, రకరకాల ఎన్నో భావాలు ఉన్న పేషెంట్లు వస్తూ ఉంటారు, వాళ్ళని బట్టి మా ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. మీరు ఇప్పుడు చెప్తూ డి విటమిన్ గురించి కూడా చెప్పారంటే, డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటే కూడా ఇలాంటి సమస్యలు రాబోతున్నాయి అనుకుంటే అసలు డి విటమిన్ని పోనీ ఏ రకంగా తీసుకుందామంటే పదార్థాలతో, అంటే తినే పదార్థాలతో రాదని చెప్తారు, ఇంకా ఏం చేయాలంటారు మరి దానికి సంబంధించి? దానికి సప్లిమెంట్స్ ఏనండి. ఏం చేద్దంటే దురదృష్టవశాత్తు మనకి ఈ
వాతావరణం దాన్ని ఏమంటారంటే సూర్యరశ్మిలో ఎంత డి విటమిన్ ఉన్నా కూడా బికాజ్ ఆఫ్ పొల్యూషన్ కానీ లేదా ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్స్కి కొంత స్కిన్ డార్క్గా ఉంటుంది. ఎందుకు? మెలనిన్ అనే పిగ్మెంట్ మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి. మెలనిన్ అనే పిగ్మెంట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఈ వైటమిన్ డి అబ్జార్బ్ అవ్వదు. సో అంచేత మీరు మార్నింగ్ 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా మీరు ఎండలో ఉన్న మన బాడీ ట్యాన్ అవుతుంది తప్ప వైటమిన్ డి మనకు రాదు. సో ఈ వైటమిన్ డి ఇంకా మనం సబ్స్టిట్యూట్ కింద తీసుకోవాలి. అంటే ఈ కొలికాల్సిఫెరాల్ అని చెప్పి అంటుంటారు. బాగా సివియర్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇంజెక్షన్ రూపంలోను, లేదా కొంత మోడరేట్ డెఫిషియన్సీ ఉన్న మైల్డ్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ట్యాబ్లెట్స్ రూపంలోను, మోడరేట్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి వారానికి ఒకసారి క్యాప్సూల్ రూపంలో ఇస్తుంటాం అనమాట. వైటమిన్ డి తీసుకుంటే ఆటోమేటిక్గా కాల్షియం డిపాజిట్ అవుతుంది, ఎముక సాంద్రత పెరుగుతుంది, దానివల్ల ఆస్టియోఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. అదేవిధంగా బోన్ ఆస్టియోపోరోసిస్ అవ్వకుండా ఉంటుంది. ఓకే. అండ్ చిన్నప్పటి నుంచి పాలు తాగడం వల్ల బాగా ఉపయోగం ఉంటుంది, బోన్స్కి మంచి స్ట్రెంత్ అంటారు. కరెక్టే కదండి. కాల్షియం చాలా ఎక్కువ తల్లి పాలలో కానీ పాలలో కానీ కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది. మనకి ఇండియాలో ఇంకా రాలేదు కానీ ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్లో, ఈ స్కాండినేవియన్ కంట్రీస్ కానీ లేదా అమెరికాలో కానీ ఇప్పుడు అన్నీ కూడా ఫుడ్ అంతా కూడా పోర్టిఫైడ్ విత్ వైటమిన్ డి అంటున్నారు. అంటే ఏంటి? వాళ్ళు ఫుడ్ తయారు చేసేటప్పుడే అందులో వైటమిన్ డిని ఇన్కార్పొరేట్ చేసేస్తున్నారు. సో దానివల్ల ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ, అంటే వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల సాధారణంగా ఒక 60 నుంచి 70 వ్యాధులు వస్తాయని తెలిసింది ఒక వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల. వన్ ఆఫ్ ద వెరీ చాలా మందికి తెలియదు ఏంటంటే వైటమిన్ డి ఒక బోన్ స్ట్రెంగ్త్ కోసమే అనుకుంటారు. కానీ వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల మైగ్రేన్ వస్తుంది, నరాల కొంత వీక్ అవడం జరుగుతుంది, డిప్రెషన్ వస్తుంది, ఆత్మన్యూన్యత భావం వస్తుంది, అదేవిధంగా సూసైడల్ టెండెన్సీ కూడా వస్తుంది. అందుకని ఎస్పెషల్లీ ఈ స్కాండినేవియన్ కంట్రీస్ కానీ లేదా ఈ యూరోపియన్ కంట్రీస్, అంటే యూరోపియన్ కంట్రీ చెప్పాలంటే మీకు ఎస్పెషల్లీ ఈ స్విట్జర్లాండ్ ఇటువంటి కంట్రీస్లో సూసైడల్ టెండెన్సీ చాలా ఎక్కువ అనమాట. ఎందుకని పరిశోధిస్తుంటే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో ఈ సూసైడ్ టెండెన్సీ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఈ వీళ్ళ ప్రయోగాల ద్వారా తెలిసిందనమాట. సో వైటమిన్ డి వాళ్ళు ఏం చేస్తారంటే పోర్టిఫై చేస్తున్నారు. ఇంకా మన ఇండియాలో ఆ పద్ధతి ఇంకా రాలేదు, భవిష్యత్తులో వస్తుందని చెప్పి ఆశిద్దామంటే. సో ఇప్పుడు చాలామందికి అంటే థైరాయిడ్ ఉన్నా లేకపోతే మరికొంతమంది పేషెంట్స్కి కూడా వీక్లీ వన్స్ లేదంటే ఇలాగ ట్యాబ్లెట్ని వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తున్నారు కదా డాక్టర్స్, వైటమిన్ డిని. ఇలా అందరూ తీసుకోవచ్చు అంటారా మరి? పూర్వకాలంలో అంటే ఏంటంటే పేషెంట్ నాడి పట్టుకుని బీపీ చూసి సింపుల్ రక్త పరీక్ష హిమోగ్లోబిన్ చేసి ఆస్కల్టేట్ అంటే స్టెస్కోప్ పెట్టి, సో అప్పుడు ఉన్న పరిమితులు బట్టి డాక్టర్లు మందులు రాయడమే జరిగేది. ఈ కాలంలో ఏంటంటే అంతా కూడా ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అయిపోయింది. అంటే కూడా నేను ఒక మాత్ర రాయాలి అంటే దానికి ఒక కారణం ఉండాలి. ఇదివరకు ఇట్లాగా నేను ఏదో ఓ బి కాంప్లెక్స్ రాసేస్తాను, వైటమిన్ డి రాసేస్తాను, వైటమిన్ బి12 రాసేస్తాను అంటే కుదరదు. అంటే మన ఇండియాలో ఇంకా కుదురుతుంది కానీ బయట అసలు కుదరట్లేదు. ఆ పరిస్థితి మనకు కూడా వస్తుంది నెమ్మదిగా. ఈ వైటమిన్ డి ఎక్కువ తీసుకుంటే కూడా టాక్సిసిటీ వచ్చే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఏదన్నా కూడా అంటే ప్రపంచంలో ఏ మాత్ర కన్నా ఏ మందు కన్నా కూడా సైడ్ ఎఫెక్ట్లు అనేవి ఉంటాయండి. సైడ్ ఎఫెక్ట్ లేని మందు కానీ, సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యం కానీ, సైడ్ ఎఫెక్ట్ లేని ఆపరేషన్ కానీ ఎక్కడా ప్రపంచంలో లేవు. ఇంక్లూడింగ్ పారాసెటమాల్ ట్యాబ్లెట్ కూడా. పారాసెటమాల్ ట్యాబ్లెట్ సేఫెస్ట్ ట్యాబ్లెట్, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు అని అంటారు. కానీ ఇదే పారాసెటమాల్ ట్యాబ్లెట్ లివర్ సిరోసిస్ ఉన్న వాళ్ళకి, వేరే వాళ్ళకి పారాసెటమాల్ పనిచేయదు అనమాట. అంచేత ఏ మాత్రమే సేఫ్ కాదు, అలాగని ప్రతి మాత్రమే ఇదని కూడా మనం చెప్పలేం. సో మోకాళ్ళ నొప్పుల గురించి మళ్ళీ మాట్లాడితే మనము ఈ సివియర్గా ఉన్న వాళ్ళకి మాత్రమేనా నీ రీప్లేస్మెంట్ చేయాల్సి ఉంటుంది? ఆర్థరైటిస్ 3 రకాలని చెప్పి ఇంతకుముందు చెప్పాం. 3 రకాలుగా మనం విభజించవచ్చు. ఒకటి మైల్డ్ ఆర్థరైటిస్, మోడరేట్ ఆర్థరైటిస్, సివియర్ ఆర్థరైటిస్. సో మైల్డ్ ఆర్థరైటిస్లో ఏం చేస్తామంటే జాగ్రత్తలు చెప్తాం. జాగింగ్ చేయొద్దు, ట్రెడ్మిల్ వాడొద్దు, కింద కూర్చోవద్దు, సోఫాలో కూర్చోవద్దు. ఎందుకని చాలామంది అడుగుతారు. ఈ మధ్యకాలంలో ఏంటంటే సోఫాలు చెప్తున్నారు, సోఫాలు ఎందుకు వాడద్దు అని చెప్పేసి. ఎంత ఖరీదు సోఫాలో కూర్చున్నా కూడా ఈ సోఫాలో కూర్చున్నప్పుడు మన బరువుకి అది కిందకు వంగిపోతుంది.
పైకి లేచేటప్పుడు మోకాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతుంది, Okay. అంతే సోఫాలో కూర్చోవద్దని చెప్తున్నాం. అదేవిధంగా కింద కూర్చునేటప్పుడు కూడా కింద పడుకోవడం కానీ కూర్చోవడం చేసినప్పుడు లేచేటప్పుడు మోకాళ్ళ మీద నడుము మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. అలా కాకుండా ట్రెడ్మిల్ వాడినప్పుడు, స్టెప్పర్ వాడినప్పుడు, ఏరోబిక్స్ చేసినప్పుడు, జుంబా చేసినప్పుడు, మెట్లు ఎక్కువ వాడినప్పుడు, బాసిపట్టు వేసుకున్నప్పుడు కూడా ఈ మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. ఓకే. అంచేత ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పి పేషెంట్కి అడ్వైజ్ చేస్తూ ఉంటాం. ఓకే. తర్వాత కొన్ని సింపుల్ ఎక్సర్సైజ్ 3 రకాలు 4 రకాలు ఉంటాయి మోకాళ్ళకి. ఆ 4 రకాల ఎక్సర్సైజ్లు రోజు ఉదయం సాయంత్రం చేసుకోమని చెప్తాం. ఓకే. దీనికంటే మెయిన్ ఏంటంటే బరువు ఏమన్నా ఉంటే తగ్గమని చెప్తాము, లేదా బరువు పెరగకుండా చూసుకోమని చెప్తాం. ఓకే. అయిపోయిందా? అలా కాకుండా మోడరేట్ ఆర్థరైటిస్ అంటే ఒక 30% 40% అరిగిన వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఏం చేస్తామంటే ఇంతకుముందు చెప్పిన జాగ్రత్తలతో పాటు పెయిన్ కిల్లర్స్ ఇస్తాం. ఓకే. పెయిన్ కిల్లర్స్ ఎప్పుడూ కూడా డాక్టర్ గారి పర్యవేక్షణలో డాక్టర్ గారు విధించిన ఆ టైం లోపలే వాడాలి, అదే డోసు వాడాలి తప్ప పెయిన్ ఎక్కువ ఉందని చెప్పి 2 మాత్రలు వేసుకుంటారని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే చాలా మందిలో ఉన్న అలవాటు, నొప్పి వచ్చిందని చెప్పి సపోజ్ నేను మా ఇంట్లో మా తాతయ్య గారికి ఇచ్చాను అనుకోండి, నొప్పి వచ్చిన మా అమ్మమ్మ కంప్లైంట్ చేస్తే ఈ మాత్ర వేసుకోమని చెప్పి ఇస్తుంటారు. ఎందుకు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ పేషెంట్ బాగుంటుంది అని చెప్పేసి. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే ఇందులో పెయిన్ కిల్లర్స్ కిడ్నీకి ప్రధాన శత్రువులు అండి. ఓకే. అంచేత పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడకూడదు. నేను చెప్పిన జాగ్రత్తలతో పాటు వ్యాయామం చేయాలి, మందులు వేసుకోవాలి. ఓకే. అలా కాకుండా ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ జాయింట్ కొల్లాజన్ పెప్టైడ్స్ అని వస్తున్నాయి. అంటే ఏంటి, జాయింట్లో ఒక మనకి మృదులాస్థి అని ఉంటుంది. మృదులాస్థి అంటే ఏంటంటే కొబ్బరి చిప్పలో ఉండే మన లేత కొబ్బరిని పగలగొడితే లోద ఉంటుంది, తెల్లగా ఉంటుంది కదా అది దాన్ని ఏమంటారంటే కార్టిలేజ్ మనకి బాడీలో మృదులాస్థి అంటాం. అది ఎలా ఉంటుందో లేత కొబ్బరి కూడా అలాగే ఉంటుంది అనమాట. అటువంటిది రీజనరేట్ అవ్వడానికి కొన్ని మందులు వచ్చినాయి, కొన్ని ఆర్టిఫిషియల్ సైనోల్ ఫ్లూయిడ్స్ వచ్చినాయి, అదేవిధంగా కొన్ని మందులు వచ్చినాయి. అది మైల్డ్ టు మోడరేట్ వాళ్ళలో ఉపయోగపడుతుంది తప్ప సివియర్గా ఉన్న వాళ్ళు ఉపయోగపడదు. చాలామంది అంటారు డాక్టర్ గారు గుజ్జు బట్టి ట్యాబ్లెట్స్ ఇవ్వండి అని చెప్పేసి. అది ఎప్పుడు అలా పనిచేయదు, చాలా మైల్డ్ నుంచి మోడరేట్ వాళ్ళకే పనిచేస్తుంది. కాబట్టి ఆ మాత్రలు కూడా 3 నెలలు అలా వాడమని చెప్తా ఉంటాం. అలా కాకుండా సివియర్ ఆర్థరైటిస్ వచ్చిన పేషెంట్లో వీళ్ళకి ఆపరేషన్ గురించి అడ్వైజ్ చేస్తాం. సో ఆపరేషన్ అనేది చాలామందికి ఏంటంటే సాధారణంగా 60-65 సంవత్సరాల వాళ్ళకి చేస్తూ ఉంటాం సివియర్ ఆర్థరైటిస్. కానీ కొంతమందిలో 50 సంవత్సరాలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈ ఆపరేషన్ 15 నుంచి 20 సంవత్సరాల మాటే వస్తుంది ప్రస్తుతానికి. సో సపోజ్ ఒక 60 సంవత్సరాల అబ్బాయికి చేసామనుకోండి, ఒక స్త్రీకి కానీ పురుషుడికి కానీ, ఆ అబ్బాయి 80 సంవత్సరాలు, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 70 సంవత్సరాలు అనుకోండి, ఇంకా ఈ లైఫ్కి ఆపరేషన్ సరిపోతుంది. అలా కాకుండా ఏ 40 సంవత్సరాలకో లేకపోతే 50 సంవత్సరాలకో చేస్తే మళ్ళీ ఆ అబ్బాయి కాలం చేసే లోపు మళ్ళీ ఇంకోసారి చేయవలసిన అవసరం ఉంటుంది. ఓకే. అంటే మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీని బట్టి, అదేవిధంగా పేషెంట్ యొక్క కండిషన్ బట్టి మనం ఇది అడ్వైజ్ చేస్తూ ఉంటాం. సో ఈ ఆపరేషన్ చెప్తాం, ముందు చెప్పిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడతాం. సపోజ్ ఆ పేషెంట్తో పాటు పిల్లలు కానీ, అల్లుడు, అత్తగా, కోడలు కానీ, లేకపోతే భార్య కానీ, బ్రదర్ ఎవరు వచ్చినా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఇలా ఉంది, దీనికి ఆపరేషన్ ముందు ఎక్స్రేలు తీసేసేసి డిసైడ్ చేసి చెప్తాను అనమాట. సో ఆపరేషన్కి అగ్రీ అయ్యారనుకోండి, దానికి అప్పుడు డేట్ ప్లాన్ చేస్తాం, ముందు ఇవాల్యుయేషన్ చేస్తాం పేషెంట్. అంటే కొంతమంది పేషెంట్లు మేము ఆపరేషన్ చేంజ్ చేసుకుంటాం రెడీ వచ్చేస్తూ ఉంటారు. మోకాళ్ళ ఆపరేషన్ ఎప్పుడూ కూడా నేను ఆ విధంగా చెయ్యను. మన ఒక అమ్మాయికి పెళ్లి చేస్తున్నామంటే ఎన్ని విధాలుగా మనం ఆలోచిస్తామో, మోకాళ్ళ ఆపరేషన్ కూడా అదే విధంగా ఆలోచించాలి. వచ్చారు కదా అని చెప్పేసి సరే అడ్మిట్ అయిపోయి చేసేస్తామని చెప్పి చెయ్యకూడదని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్. సో మరి ఈ జాయింట్ రీప్లేస్మెంట్ చేయాల్సి వచ్చిన వాళ్ళని మీరు అసలు ఎలాగా సెలెక్ట్ చేస్తారు, వాళ్ళకి ఏమని చెప్తారు, దానికి సంబంధించి అసలు ఎలా ఉంటుంది స్ట్రక్చర్ ఒకసారి క్లియర్గా చెప్తారా? ఎక్స్రేని బట్టి మోకాళ్ళ మార్పుల ఆపరేషన్ చేయకూడదు. కొంతమందిలో భయంకరంగా ఆర్థరైటిక్ చేంజెస్ ఉంటాయి, కానీ ఆ పేషెంట్ మామూలుగా పనులు చేసుకుంటూ ఉంటాడు, ఒక మాత్ర వేసుకోడు, ఏమి చేయడు, డాక్టర్ గారు ఈవినింగ్ అయ్యేటప్పుడు కొంచెం నొప్పి వస్తుంది అంటాడంతే. అంటే వాళ్ళ పెయిన్ టాలరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. కొంతమందిలో మోడరేట్ ఆర్థరైటిస్ ఉంటుంది కానీ నొప్పి మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. అంటే వాళ్ళలో పెయిన్ టాలరెన్స్ తక్కువ, సెన్సిటివ్ పేషెంట్లు. అదే కాకుండా వాళ్ళ కొంచెం బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఈ సమస్య వస్తూ ఉంటుంది. ఇలాగ సో సెలక్షన్ ఆఫ్ పేషెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మనం పేషెంట్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్, ఇన్వెస్టిగేషన్ చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్టిగేషన్ కూడా సింపుల్గా దీనికి
ఖరీదైన టెస్ట్లు ఏం అవసరం లేదు. ఇవాల్యుయేట్ చేసిన తర్వాత పేషెంట్ని నుంచోబెట్టి ఎక్స్రే తీస్తాం. అంటే ఏంటి, డైనమిక్ ఎక్స్రే, స్టాండింగ్ పొజిషన్లో ఎక్స్రే తీస్తాం. పడుకున్నప్పుడు చూస్తే ఏంటంటే జాయింట్ మధ్య స్పేస్ పెరిగి ఈయన కనిపించదు అనమాట. నుంచోబెట్టి తీసేమనుకోండి ఎగ్జాక్ట్గా బరువు మోకాళ్ళ మీద పడుతుంది, జాయింట్లో ఎంత గ్యాప్ ఉందని చెప్పేసి మనకు తెలుస్తుంది. మీకు మన ప్రేక్షకులకి అర్థం అవడానికి ఒక చూపిస్తానంటే, ఇది మోకాలు జాయింట్, ఇది ముందు భాగం నుంచి వస్తున్నాం. ఇది క్వాడ్రిసెప్ టెండాన్ అంటాము, ఇది మోకాలు చిప్ప. ఈ పక్క నుంచి చూస్తే ఇది తొడ ఎముక, ఫీమర్ అంటాము, ఇది టిబియా అంటాము, కాలు ఎముక. ఈ రెండిట్ల మధ్యన అంటే ఈ నీ జాయింట్ అనేది 3 బోన్స్ ద్వారా ఫామ్ అవుతుంది. మోకాలు చిప్ప అంటే పటెల్లా, ఫీమరు, అదేవిధంగా టిబియా అనమాట. ఏమవుతుందంటే ఈ ఆర్థరైటిస్లో ఈ మధ్యన ఉండే మృదులాస్థి, ఇంతకుముందు చెప్పాను మీకు నేను, ఈ మెనిస్కస్ అని ఉంటుంది. ఈ మెనిస్కస్ లెగ్మెంట్ డీజనరేట్ అవుతుంది. దీని తర్వాత కార్టిలేజ్, ఈ మృదులాస్థి కొబ్బరిలాగా ఉంటుందని చెప్పాను కదా, అది డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయిన తర్వాత ఏమవుతుందంటే సాధారణంగా జాయింట్కి మధ్యన ఈ విధంగా గ్యాప్ ఉందనుకోండి, ఆర్థరైటిస్లో ఈ గ్యాప్ తగ్గిపోతుంది. తగ్గిపోయి దిస్ ఈజ్ కాల్డ్ కిస్సింగ్ డిసీజ్ అంటారు. ఆస్టియో ఆర్థరైటిస్ని కిస్సింగ్ డిసీజ్ అని అంటారు. అంటే కిస్సింగ్ అంటే 2 ఎముకలు కూడా ఒకదాన్ని ఒకటి రాసుకుపోతున్నాయి అనమాట. ఈ ర్యాపిడ్ వచ్చినప్పుడు ఈ జాయింట్ పెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో 2 యాంగిల్లో తీస్తాము. ఒకటి ఏపీ వ్యూ, అదేవిధంగా లాటరల్ వ్యూలో ఎక్స్రే తీస్తాము. సో పేషెంట్ ఎవాల్యుయేట్ చేస్తాము. పేషెంట్ ఇప్పుడు కూడా పేషెంట్, డాక్టర్ గారు నేను 5 నిమిషాల సేపు నుంచోలేకపోతున్నాను, 5 నిమిషాల సేపు నడలేకపోతున్నాను, లేదా రోజు మాత్రలు వేసుకోవాల్సి వస్తుంది, నడడానికి వాకర్ సహాయం కావాల్సి వస్తుంది, నా యాక్టివిటీ పూర్తిగా తగ్గిపోయింది, నేను కాలకృత్యాలకు లెగుస్తున్నాను, భోజనం కోసం లెగుస్తున్నాను, లేదా ఎప్పుడు పడుకునే ఉంటున్నానని చెప్పేసి. ఈ సమస్య స్త్రీలు ఎక్కువ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇంచేతంటే వాళ్ళకు రకరకాల ప్రాబ్లమ్స్. మన స్త్రీలు అంటే పురుషులను కాదు, పురుషులు స్త్రీలు కూడా మన హైట్ కొంచెం తక్కువ. ఇంకోటి ఈ స్త్రీలలో ఈ 45 సంవత్సరాలు వచ్చిన తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల బరువు పెరిగిపోవడము, ఎస్పెషలీ మన ఈ ఏరియా అంతా కూడా ఎక్కువ ఎక్టోమార్ఫిక్ బాడీస్ అనమాట అండి. కొంచెం తిన్నా కూడా ఎక్కువగా బరువు పెరిగిపోవడం జరుగుతుంది. అంటే మన యొక్క ఈ చెప్పాను కదా, రైస్ కార్బోహైడ్రేట్ డైట్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ఆ బరువు ఆ విధంగా పెరిగిపోతూ ఉంటాం. సో దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల వైటమిన్ డి డెఫిషియన్సీ రావడము, సరిగ్గా తినకపోవడము. ఇంకొకటి ఏంటంటే, ఇంకా ప్రధానమైన కారణం ఏంటంటే ఈ బరువు పెరగడానికి అన్వాంటెడ్ హిస్టెక్టమీలు ఎడాపడే చేయించేసుకోవడం, సిజేరియన్ హిస్టెక్టమీ. దీనివల్ల బరువు అంటే అడగచ్చు కారణం ఏంటి అని చెప్పేసి. సాధారణంగా ఏంటంటే అమ్మాయిని మన కుటుంబాల్లో తల్లిదండ్రులు చాలా ఆప్యాయంగా చూస్తూ ఉంటారు కదా. సిజేరియన్ కానీ ఏదైనా ఆపరేషన్ అయిన తర్వాత ఏం చేస్తారంటే అమ్మాయిని, ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ అయిన తర్వాతే కూడా అసలు ఇంకా అమ్మాయిని మంచం కదలనివ్వరు, నువ్వు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి అతి గారాభంగా చూస్తూ ఉంటారు. అది చాలా ప్రమాదం. మీరు అదే వెస్ట్రన్ సొసైటీకి వెళ్తే రేపు డెలివరీ అవుతున్న స్త్రీలు కూడా వాళ్ళ సాయంత్రం వరకు పనిచేసి రేపు పొద్దున్న అన్ని పనులు చేసుకుని డెలివరీకి వెళ్ళి డెలివరీ చేసి మళ్ళీ నెక్స్ట్ డే ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ మన దగ్గర ఏంటంటే రివర్సు, నెల సరి తప్పడం అంటాం, ఎందుకంటే మనకి పీరియడ్ మిస్ అయింది అంటాం కదా. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇంకా ఆ అమ్మాయిని ఒక బంగారు పళ్ళును పెట్టి చూసినట్టు చూస్తూ ఉంటారు. అంటే నేను వ్యంగ్యంగా చెప్పడం లేదు కానీ ఒక బాధతోనే చెప్తున్నాను. ఎప్పటికీ మన ప్రజలు రియలైజ్ అవుతారో తెలియట్లేదు కానీ ఇప్పటికీ చాలా మాధ్యమాలు చెప్తున్నాయి, డెలివరీ అమ్మాయి, అదే ప్రెగ్నెంట్ అయిన అమ్మాయిని యాక్టివ్గా ఉండమని చెప్పండి. మీ గారాబంతో పిల్లల యొక్క ఆరోగ్యం పాడు చేయవద్దు. గారాబం అంటే ఏం చేయక్కర్లే, మీరు ఏం చేస్తారంటే మీరు అమ్మాయిని చాలా గొప్పగా చూసుకుంటున్నాను అనుకుంటున్నారు కానీ మీరు ఆ అమ్మాయికి ఏ విధమైన ఎక్సర్సైజ్ లేకుండా, అంటే ఎక్సర్సైజ్ అంటే ఏంటంటే ఇంట్లో పనులు, నేను ఎక్సర్సైజ్ అంటే రోజు రోడ్డు మీద 10 కిలోమీటర్లు నడమంటం లేదు, లేకపోతే కొన్ని గుంజీలు తీయమంటలేదు, ఏం ఇవ్వట్లా. ఆ అమ్మాయికి డే టు డే యాక్టివిటీస్ కూడా చేయకుండా, మన కల్చర్ ఏంటంటే సాధారణంగా అమ్మాయిలు గర్భవతి అయిన వెంటనే పుట్టింటికి తీసుకెళ్ళే అలవాటు చాలామంది ఇప్పటికీ కూడా ఉంది. 4th మంత్ 5th మంత్ తీసుకుపోతూ ఉంటారు. దానితో కొన్ని అపోహలు, ఈ అమ్మాయి ఎక్కువ కష్టపడితే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది, లేకపోతే రకరకాల అపోహలతో ఏం చేస్తారంటే అమ్మాయిని ఒక గదిలో నుంచేసేసి ఫుడ్ కూడా అక్కడికే తీసుకెళ్ళి పెట్టడము చేయడం. మామూలుగా ఏదన్నా ఒక అమ్మాయి గర్భధారణ తర్వాత డెలివరీ అయ్యే టైంకి 10 నుంచి 12 కిలోలు బరువు పెరగాలి. కానీ మన సైడ్ చాలామంది, కొంతమందిలో చూసిన 30 కిలోలు కూడా పెరిగిన చాలామంది ఉన్నారు. డెలివరీ అయిన తర్వాత కూడా
ఆ అమ్మాయి అంటే పుట్టిన అబ్బాయి కానీ అమ్మాయి యొక్క బాధ్యత అంతా కూడా అమ్మమ్మలు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. తల్లిని చేయనివ్వరండి అది. అది పెద్ద డ్రాబ్యాక్ అవుతుంది. ఇంకా అమ్మాయి అలాగా అలవాటు ఎండలో తిరగకుండా, అదేవిధంగా వీళ్ళు ఏం చేస్తుంటారంటే నువ్వు పుట్టిన పాపకి పాలు ఇవ్వాలి, పాలు బాగా పట్టాలి అంటే నువ్వు బాగా తినాలి అని చెప్పేసి ఓవర్ ఫీడ్ చేస్తూ ఉంటారు. ఈ ఎక్సర్సైజ్ లేకపోవడము, ఓవర్ ఫీడ్ చేయడము, వైటమిన్ డి డెఫిషియన్సీ. అంతేవిధంగా కాకపోతే అమ్మాయిని అలాగే ఒక్కరిదాన్ని కూడా వాళ్ళ గదిలో ఉండేటప్పటికి మనకు తెలియకుండానే కూడా కొంత మానసిక సమస్యలు రావడం, దీని మానసిక సమస్యలతో కొంచెం యాంగ్జైటీ, న్యూరోసిస్ అని ఇవన్నీ రావడం ఇన్ని ఉంటాయి. ఇంతే కాకుండా దీనిని ఈ అమ్మమ్మలు ఎస్పెషల్లీ నాన్నమ్మలు కానీ ఈ చిన్నపిల్లల్ని తల్లికి దూరంగా అన్నీ వాళ్ళే చేస్తూ ఉంటారు. నాపీ మార్చడం అని చెప్పి, స్నానం చేయించడం కూడా ఇది చేస్తూ ఉంటారు. దాంతో పుట్టిన పిల్లకి తల్లికి మధ్యన అనుబంధం కూడా కొంత డెవలప్ అవుతుంది. ఇది నేను చెప్పే మాట కాదు, ఈ ఇన్ఫెంట్ సైకాలజీ, చైల్డ్ సైకాలజిస్టులు చెప్పిన మాట అన్నమాట. ఇది ఒక కారణం. అలా కాకుండా మనలో చాలామందికి సర్వైకల్ క్యాన్సర్ అది గురించి చాలా అపోహలు ఉన్నాయన్నమాట అండి. గర్భసంచి అనేది పిల్లల కరణం కోసమే, పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా దాంతో మనకు పని లేదు అని చెప్పి చాలామంది, మనకి సాంప్రదాయంలో కొంచెం పూజలే ఎక్కువ అనమాట. నాకు ఈ పూజలకి ఈ నెలసరి అడ్డు వస్తుందని చెప్పడం, లేకపోతే ఏమాత్రం కొంత బ్లీడింగ్ ఎక్కువైనా ఇది క్యాన్సర్లోకి దింపేస్తుందని చెప్పి అపోహలు రావడము. దీంతో చాలామంది 30 సంవత్సరాలు కూడా హిస్టెక్టమీ చేయించుకున్న వాళ్ళు కొన్ని వేల మందిని నేను చూశాను. దీనివల్ల కూడా బరువు పెరిగిపోవడం ఈ స్త్రీలలో ఇది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇది ఒక ఆస్పెక్ట్ కదా. ఈ ఆపరేషన్ సెలక్షన్ కేసు అయిన తర్వాత పేషెంట్ని ఎవాల్యుయేట్ చేస్తాం. రీప్లేస్మెంట్ అనేది ఒక మనం చెప్పాం కదా, ఒక అమ్మాయి పెళ్ళికి ఎంత జాగ్రత్తలు చూసి చేస్తాం, అదేవిధంగా చేసుకునే వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఎక్కడ ఉండకూడదు. ఎస్పెషల్లీ చెవులో కానీ, అదేవిధంగా పళ్ళల్లో కానీ, మూత్రంలో కానీ, లేదా కాలు గోడల్లో కానీ ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉండకూడదు. ఏమైనా ఉంటే తప్పనిసరిగా డాక్టర్ చెప్పాలి. ఇవాల్యుయేషన్ చేయాలి. నీరుడు పరీక్ష అంటే యూరిన్ ఎగ్జామ్ చేస్తాము, వాళ్ళు పస్సల్స్ ఉన్నాయేమో చూస్తాము, డెంటల్ చెకప్ చేసుకురమ్మంటాము, దగ్గు కానీ ఏమైనా ఉందేమో చూస్తూ ఉంటాము. అదేవిధంగా ఇంకెక్కడన్నా బాడీలో వేరే చోట ఎక్కడన్నా ఇన్ఫెక్షన్ ఉందామని చూస్తుంటాము, చెవులో ఇన్ఫెక్షన్ ఉందేమో, కన్నులో ఇన్ఫెక్షన్ ఉందేమో చూస్తూ ఉంటాము. ఇవన్నీ చూసిన లేవని రూఢ్ అయిన తర్వాత కొన్ని ఎగ్జామ్స్ చేస్తాం. ఎలాగా రక్త పరీక్షలు, హీమోగ్లోబిన్ అవ్వండి, షుగర్ అవ్వండి, క్రియాటిన్, బ్లీడింగ్ టైము, క్లాటింగ్ టైము, కొన్ని పరీక్షలు ఉంటాయి. RH అంటే ఈ బ్లడ్ గ్రూపింగు, ఇవన్నీ చేస్తాం. అదేవిధంగా వైరల్ స్క్రీనింగు, HbA1c, HIV, HIV అని చెప్పేసి ఈ పరీక్షలు చేసి కార్డియాలజిస్ట్ ఎగ్జామ్ ఈవెంట్ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు అయితే తప్పనిసరిగా ECG, 2D ఎక్కువ అని ఉంటాయి హార్ట్కి సంబంధించి ఆ టెస్ట్లు. వాళ్ళకి ఏమైనా ఆస్తమా లాంటిది ఉంటే వాళ్ళకి మనకి దాన్ని ఏమంటారు, ఈ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటాం, ఈ టెస్ట్ అన్ని చేస్తాం. చేసిన తర్వాత ఫిజిషియన్ చూపిస్తాం. ఫిజిషియన్ చూసి అంతా బాగుంది, ఇంకెవరు కన్సల్టేషన్ అక్కర్లేదు అని అంటే, లేకపోతే ఆయనని ఈ పేషెంట్ కొంచెం ECGలో చేంజెస్ ఉన్నాయి, లేకపోతే 2D ఎకోలో కొంత తేడా ఉంది, లేకపోతే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ కొంత తేడా ఉంది, స్పెషలిస్ట్కి చూపించమంటే ఆ స్పెషలిస్ట్కి చూపిస్తాం. లేదంటే నేరుగా ఎనస్థెటిస్ట్కి చూపిస్తాం అనమాట. నేరుగా ఎనస్థెటిస్ట్ చూపించి అతను కూడా ఫిట్నెస్ అయిన తర్వాత ముందు రోజు రాత్రి అడ్మిట్ చేస్తాం పేషెంట్ని. అడ్మిట్ చేసి ఎందుకు చేస్తామంటే ప్రిపరేషన్ అనమాట అండి. చేయించుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి అంటే మన యొక్క ఈ రొమ్ము భాగం నుంచి తరవుగా ప్రిపరేషన్ అంటాం అనమాట అండి. షేవింగ్ అన్నీ చేసేసి తరవుగా బెటడిన్ స్క్రబ్ తోటి 3 సార్లు తరవుగా ఎక్కడా కూడా మన ఎస్పెషల్లీ ప్రైవేట్ పార్ట్స్లో అన్నీ కూడా తరవుగా క్లీనింగ్ అంటే బెటడిన్ స్క్రబ్ అని ఉంటుంది, స్క్రబ్ పెట్టి తరవుగా క్లీన్ చేయడము చేసేసేసి స్టీమ్ ఇన్హలేషన్స్ ఆ ముందు రోజు రాత్రి కొంచెం లంగ్స్ అన్ని క్లియర్ అవడానికి అన్నీ చేస్తాం. చేసిన తర్వాత మార్నింగ్ యూజువల్గా సాధారణంగా మొదట ఆపరేషన్ కింద చేస్తూ ఉంటాం. రీప్లేస్మెంట్లు కూడా అంటే ఫస్ట్ కేసు ఫ్రెష్గా ఉంటుంది, ఇన్ఫెక్షన్ రేట్ బాగా తక్కువ ఉంటుందని చెప్పేసి ఎనస్థీషియా డాక్టర్ ప్రకారం జనరల్ ఎనస్థీషియా ఇవ్వాలా, లేకపోతే కంబైన్డ్ స్పైనల్ ఎపిడ్యూరల్ ఎనస్థీషియా ఇవ్వాలా అంటే, కొంతమంది ఏంటంటే డాక్టర్ గారు నాకు చాలా భయం, నాకు వెన్నుపూసలు ఇంజెక్షన్ అంటే భయం, మా చుట్టాలకి వెన్నుపూసలు ఇంజెక్షన్ ఇచ్చారు తర్వాత నొప్పి వచ్చింది అంటారు. కొంతమంది డాక్టర్ గారు నాకు ఫుల్ మత్తు భయం, జనరల్ స్పైనల్ ఎనస్థీషియా ఇవ్వండి అంటారు. సాధారణంగా మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఏం చేస్తుంటే స్పైనల్ అండ్ ఎపిడ్యూరల్ కంబైన్డ్ ఎనస్థీషియా ఇస్తాం. కంబైన్డ్ CSE అంటారు, అంటే కంబైన్డ్ స్పైనల్ అండ్ ఎపిడ్యూరల్ ఎనస్థీషియా ఇస్తాం అనమాట. పేషెంట్ మాట్లాడుతూ ఉంటారు, కావాలంటే కొంతమంది టీవీలో చూస్తూ ఉంటారు ఆపరేషన్, చాలామంది ధైర్యంగా ఈ ఆపరేషన్ చేస్తూ ఉంటాం. ఆపరేషన్ అయిన తర్వాత ఈ మధ్య కాలంలో ఏంటంటే అడక్టార్ కెనాల్ బ్లాక్ అని వస్తుంది.
దాని ముందు చెప్పే ముందు ఏంటంటే ఆపరేషన్ అయిన తర్వాత సాధారణ మీకు చూపించిందేమో మోకాలు ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని ఏం చేస్తామంటే మేము ఇది పూర్తిగా ఓపెన్ చేసి ఈ ఫీమర్లోను టిబియాలోను ఆ బోన్ కట్ చేస్తాం. కట్ చేసి దానికి ఈ విధంగా మెటల్ క్యాప్ని తొడుగుతాం, సిమెంట్ పెట్టి ఈ ఇంప్లాంట్స్ అనమాట. దీన్నేమో ఈ ఫీమర్ ఇంప్లాంట్ అంటాము, టిబియా ఇంప్లాంట్ అంటాము, మధ్యలోనేమో ఈ స్పేసర్ అనమాట. ఈ స్పేసర్ పెడతాం. కొంతమందిలో పట్టెల్లా కూడా బటన్ ఉంటుంది, దీన్ని రీప్లేస్ చేస్తాము. చాలా మందిలో చేయట్లేదు. చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, అయిన తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత అన్ని బ్యాండేజ్ అయిన తర్వాత వీళ్ళకి అడక్టార్ కెనాల్ బ్లాక్ అని వస్తుంది. అంటే ఏంటి, తొడ మధ్యలో లోపల వైపున అల్ట్రాసౌండ్ గైడెన్స్లో ఎనస్థెసియా ఇస్తారనమాట. దానివల్ల ఏంటంటే పేషెంట్ని 6 అవర్స్లో నడిపించేయచ్చు మనం. పూర్వకాలంలో ఆపరేషన్ అయిన తర్వాత 2 రోజులకు నడిపించేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఆపరేషన్ అయిన తర్వాత ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత పేషెంట్ని సేమ్ డే నడిపించేస్తున్నాం. అంతేకాకుండా ఈ పేషెంట్కి కంబైన్డ్ స్పైనల్ అండ్ ఎపిడ్యూరల్ అనస్థెసియా ఇచ్చిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ట్యూబ్ ఉంటుంది, వెన్నుపూసలోకి ఒక చిన్న వైర్ పంపిస్తారు. ఆ వైర్లోంచి పేషెంట్ నొప్పిని కంప్లైంట్ చేసినప్పుడు ఒక బటన్ ఉంటుంది, అంటే పీసీఏ అంటాం, అంటే పేషెంట్ కంట్రోల్డ్ అనస్థెసియా. వాళ్ళ బటన్ నొక్కుంటే అందులోంచి మందు, అంటే ఇన్ఫ్యూజన్ పంపని ఉంటుంది, ఆ మందు అందులోంచి వెళ్ళి పేషెంట్కి నొప్పి తగ్గుతుంది. సో మొదటి రోజు ఎక్స్రే తీసిన తర్వాత నడిపిస్తాము. తర్వాత మొదటి రోజు నుంచి కూడా వ్యాయామాలు చేపిస్తాం. ఫిజియోథెరపిస్ట్ ఫిజియోథెరపీ చేస్తారు. 48 అవర్స్ తర్వాత కొంతమందికి డ్రైన్ పెడతాము, కొంతమందికి డ్రైన్ పెట్టము. డ్రైన్ పెట్టిన వాళ్ళకి డ్రైన్ తీసేసేసి డ్రెస్సింగ్ చేయడము. అదేవిధంగా ఐస్ ఫోమెంటేషన్ అంటాం, అంటే ఐస్ అప్లికేషన్. ఆ నొప్పి ఉంటుంది కదా, నొప్పి లేకుండా ఐస్ అప్లికేషన్ అయితే చేస్తూ ఉంటాం. ఇది సాధారణంగా 3 రోజులకే పేషెంట్ని డిశ్చార్జ్ చేస్తుంటాం. ఓకే, అంటే వయసుతో నిమిత్తం లేకుండా ఎవరికి చేసినా కూడా ఇప్పుడు మీరు పేషెంట్ని ఎలాగో సెలెక్ట్ చేస్తామన్నారు కొన్ని కండిషన్స్లో, ఎవరికైనా కూడా అంతే టైం పడుతుందా? ఇంచుమించు వారం రోజులు అంటే కొంతమంది ఓల్డ్ పీపుల్ ఉంటారండి. సో వాళ్ళకి ఏంటంటే అందుకనే ప్రిపరేషన్ ఆఫ్ కేస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటాను. నేనైతే ఏం చేస్తానంటే పేషెంట్కి ఆపరేషన్ డిసైడ్ అయిన తర్వాత సాధారణంగా 5-6 రోజులు టైం తీసుకుంటారు కొంతమంది ఇమీడియట్ చేయమంటారు. కానీ నేనైతే ఏం చేస్తాను, 1 వీక్ టైం అడుగుతాను. ఇప్పుడు కూడా టైం ఏం చేస్తాను, పేషెంట్కి కొంత మోటివేట్ చేయడము, అదేవిధంగా కొన్ని ఎక్సర్సైజ్లు నేర్పిస్తాం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, అదేవిధంగా కాలుకి నీ జాయింట్ ఎక్సర్సైజ్ నేర్పిస్తూ ఉంటాం. దీనివల్ల ఏంటంటే రికవరీ చాలా బాగుంటుంది. ఎందుకు నేను చెప్తానంటే చాలామంది మోకాళ్ళు మార్పిడి ఆపరేషన్ చేసుకున్నాం కదా, ఖరీదైన ఆపరేషను, నాకు ఆర్టిఫిషియల్ జాయింట్ వేసేసారు, డాక్టర్ గారికి నాకేం ప్రాబ్లం ఉండదు, నొప్పి ఉండదని అనుకుంటారు. ఎంత గొప్ప డాక్టరు, ఎంత గొప్ప హాస్పిటల్లో ఆపరేషన్ చేసినా కూడా 5 to 10% నొప్పి అయితే ఉంటుంది. కొంతమందికి 3 నెలల వరకు కూడా నొప్పి ఉంటుంది. ఈ నొప్పిని ఓవర్కమ్ అవ్వాలంటే ముందు ఏమైందంటే ఆస్టియోఆర్థరైటిస్లో ఈ కండరాలు ఏదైతే ఉందో మోకాలు చుట్టూ కండరాలు కొంత డిస్యూజ్ ఎట్రోఫీ అంటాం. అంటే ఏంటి, అది సరిగ్గా వాడకపోవడం వల్ల కండరాలు బిగిసిపోతాయి. బిగిసిపోయిన తర్వాత సాధారణంగా ఆపరేషన్ మూమెంట్ వస్తుంది, కానీ మూమెంట్ చేయడానికి కండ సహకరించాలి. ఆ కండ స్ట్రెచ్ అవుతుంటే నొప్పి వస్తూ ఉంటుంది. పేషెంట్ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా అలా డాక్టర్ గారు ఇంకా నొప్పి వస్తుంది అంటూ ఉంటారు అనమాట. అది మనకే మంచిది కాదు, పేషెంట్కి మంచిది కాదు. ఏంటి డాక్టర్ గారు బాగా చేస్తారని వెళ్ళాము, నాకు నొప్పి తప్పలేని చెప్పేసి పేషెంట్ డిస్సాటిస్ఫాక్షన్, అదేవిధంగా డాక్టర్ చెడ్డ పేరు కూడా వస్తుంది అనమాట. అంచేత కౌన్సిలింగ్ ఆఫ్ ద పేషెంట్, బాబు నీకు నొప్పి 90% తగ్గుతుంది, 100% అనేది మిగతా 10% బోనస్ అని చెప్పాలి. 2 నేను చెప్పినట్టు ఈ ప్రిపరేషన్ అయ్యి బాగా చేస్తే పేషెంట్కి పోస్ట్ ఆపరేటివ్ రికవరీ చాలా బాగుంటుంది. నొప్పి శాతం కూడా తగ్గుతుంది, బాగా ఈజీగా చేయగలరు. లేదా అప్పటి వరకు అలా మంచం మీద ఉన్నవాడికి ఆపరేషన్ చేసేసి నువ్వు ఫిజియోథెరపీ చేయంటే చేయలేరు, పేషెంట్ భీష్మిస్తారు. ఇచ్చేసేసి చేసిన ఫలితం అంతా కూడా దక్కకుండా పోతుంది అనమాట. బుడుదల పోసిన పన్నీర్ అవుతుంది. సో ఇప్పుడు మీ అనాలిసిస్ ప్రకారం జస్ట్ ఒక డౌట్ అంతే, మగవారిలో ఈ ఆపరేషన్స్ ఎక్కువ జరుగుతున్నాయా, ఆడవారిలో ఎక్కువ జరుగుతాయా? సాధారణంగా ఏ ఆపరేషన్లన్నీ ఎక్కువ మగవాళ్ళలో జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ స్త్రీలలో ఎక్కువ చెప్పాను కదా, ఈ కారణాల వల్ల స్త్రీలలో కూడా ఎక్కువ జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు ఏమైందంటే ప్రతి వాళ్ళకి కూడా కంఫర్ట్ జోన్ అలవాటైంది. పూర్వకాలంలో మనం ఎక్కడికన్నా ఒక 20 కిలోమీటర్లు వెళ్ళాలంటే సైకిల్ మీద వెళ్ళిపోయేవాళ్ళం, 5-6 కిలోమీటర్లు ఉన్నట్టు నడిచి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఎవరు వెళ్తే కనీసం బైక్ ఉండవలసి వస్తుంది, లేకపోతే కార్లో వెళ్తున్నాం. ఎందుకు, మన కంఫర్ట్ అలవాటైంది.
శారీరక శ్రమ తగ్గింది మనకి. సో దానివల్ల ఇంకోటి ఏంటంటే పెయిన్ టాలరెన్స్ కూడా తగ్గింది మనకి. మిగతా పూర్వీకులతో చూసుకుంటే పూర్వీకులు ఎటువంటి పెయిన్ అన్నా భరించేవాళ్ళు, మన వాళ్ళ పెయిన్ భరించడానికి సిద్ధపడలేదు. ఏదైనా నొప్పి వస్తే ఇమ్మీడియట్గా స్పెషల్ దగ్గరికి వెళ్ళిపోవడం, నాకు నొప్పి వచ్చింది ఈ గివ్ మీ సమ్ పెయిన్ కిల్లర్ అని చెప్పి అడగడం అలా జరుగుతూ ఉంటుంది అనమాట. అంచేత ఈ పురుషులు కూడా అంటే కొంతలో పురుషుల్లో ఏంటంటే కొంచెం ఈ నొప్పి తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది వాళ్ళకున్న దీన్ని బట్టి. స్త్రీలలో కొంత సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి అలాగంటే చాలామంది స్త్రీలు నొప్పి వచ్చినా కూడా భరిస్తూ ఉంటారు. చెప్తే మళ్ళీ ఫ్యామిలీ ఈ పిల్లలు ఎక్కడ ఇదవుతారో లేకపోతే భర్త ఏం టెన్షన్ పడతారో అని చెప్పేసి ఎంతో నొప్పి వస్తే తప్ప చెప్పరు. అలా అని చెప్పి వాళ్ళకి నొప్పి లేదు, నొప్పి భరించలేరని కాదు, వాళ్ళకి నొప్పి ఉంటుంది కానీ వాళ్ళు ఎక్కువ చెప్పలేరు. మగవాళ్ళు కొంచెం తొందరగా పెయిన్ టాలరెన్స్ ఉన్నా కూడా నొప్పి ఎక్కువ ఉంటే వాళ్ళు దాచుకోకుండా మందులు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ స్త్రీలు కొంత లేట్గా చెప్తూ ఉంటారు. ఇది ఇలా లేట్ చేయడం వల్ల ఏమన్నా ఇంకొంచెం ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉంటుందా? అంటే ఆస్టియోఆర్థరైటిస్ని లేట్ చేయడం వల్ల కొంచెం ఆపరేషన్ డిఫికల్ట్ అవుతూ ఉంటుంది. చివరి స్టేజ్ అప్పుడు ఏమవుతుంటే బాగా వంకర అవుతుంది, డిఫార్మిటీస్ ఎక్కువ అవుతూ ఉంటాయి, కొంత ఆపరేషన్ కొంత కష్టం అవుతూ ఉంటుంది. అంచేత ఇప్పుడు ఆపరేషన్ పడే రోజు వస్తే తప్పనిసరిగా పడుతుంది. ఏదో మోకాలు నొప్పిలే మందులతో తగ్గిపోద్దులే అని చెప్పి సొంత వైద్యంతో లేకపోతే ఈ వేరే వాళ్ళు చెప్పిన సలహాలతోటి లేకపోతే మోకాళ్ళలో స్టెరాయిడ్స్ ఇంజెక్షన్ చేసుకోవడం, ఇటువంటి వాళ్ళు చాలామంది ప్రాబ్లమ్స్ ల్యాండ్ అవుతూ ఉంటారు. కనీసం ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా చాలా మందిలో ఒక మార్పు వస్తుందని చెప్పి ఆశిద్దామంట. సో ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చిన తర్వాత ఈ నీ రీప్లేస్మెంట్ దగ్గరికి వచ్చేసరికి చాలా మందికి అతిపెద్ద సమస్య డౌట్ ఈ ఖర్చు ఎంత అయిపోతుందో అనే భయం. దాంతోనే సగం మంది ముందుకు రారు ఫాస్ట్గా. అది ఇంచుమించుగా ఎంత ఉంటుందని ఒక ఐడియా చెప్పగలుగుతారు? అంటే ఒక టెరిషరీ కేర్ సెంటర్కి వస్తే సాధారణంగా 1.9 నుంచి ఒక కాలుకి 1.9 lakhs నుంచి 2.5 lakhs అవుతుంది. అంటే పూర్వకాలంలో కొంచెం రేట్ ఎక్కువైంది. ఇప్పుడు ఏంటంటే మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఇంప్లాంట్స్కి ఒక క్యాపింగ్ పెట్టారు, ఇంతకు మించి ఛార్జ్ చేయకూడదని చెప్పి. దాంతో ఆపరేషన్ యొక్క రేట్లు బాగా తగ్గినాయి. సో జనరల్ వార్డులో ఉంటే 1.5 lakhs, 1.9 lakhs. అదేవిధంగా జనరల్ వార్డులో ఉంటే షేరింగ్ రూమ్లో ఉంటే 2.3 lakhs. అదే సింగిల్ రూమ్లో ఉంటేనేమో 2.5 నుంచి 2.6 lakhs వరకు అవుతూ ఉంటుంది. సో వన్స్ ఆపరేషన్ చేసిన తర్వాత ఎన్ని రోజులకి డిశ్చార్జ్ చేస్తారు? హాస్పిటల్లో సాధారణంగా 72 hours తర్వాత డిశ్చార్జ్ చేస్తామంట. 72 hours తర్వాత 1 week తర్వాత రమ్మంటాము, ఒక డ్రెస్సింగ్ చేంజ్ చేస్తాము, తర్వాత మళ్ళీ 2 weeks తర్వాత రమ్మంటాము. సో 2 సూచన రిమూవల్ చేసేస్తూ ఉంటాము. ఆపరేషన్ అయిన తర్వాత కనీసం 2-3 విజిట్లు చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో వన్స్ ఇలా మీరు దాని లైఫ్ టైం చెప్పింది ఇంచుమించుగా ఒక 15 years 15 to 20 years అండి. 15 to 20. ఓకే. దాని తర్వాత చేయాల్సి వచ్చినప్పుడు ఇన్ కేస్ ఎవరికైనా అప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది జనరల్గా? బాగా డిఫికల్ట్గా ఉంటుందా? ఓకే, అది కూడా బేర్ చేయగలుగుతారా అలవాట్లో? రివిజన్ ఆపరేషన్, రివిజన్ నీ రీప్లేస్మెంట్ అంటాం. అది తక్కువ మంది చేస్తూ ఉంటారు, కొంచెం కష్టంతో కూడుకున్నది, ఖర్చు కూడా ఎక్కువ. దీనికి ఇప్పుడు 2.5 lakhs 4 lakhs దాకా అవుతుంది. రివిజన్ చేయాలి, కొంచెం ఎక్స్పర్ట్ హ్యాండ్స్తో చేయడం బెటర్ అది. బట్ నథింగ్ టు వరీ. ఏంటంటే సాధారణంగా రివిజన్ ఎప్పుడంటే లోపల ఉండే స్పేసర్ అరిగిపోవడం వల్ల కానీ, లేదా ఏసెప్టిక్ లూజనింగ్ కానీ, లేదా ఫస్ట్ ఆపరేషన్ సరిగ్గా అవ్వకపోతే కూడా ఒక్కొక్కసారి 5-6 ఏళ్లలో కూడా రీప్లేస్మెంట్ చేయవలసి వస్తూ ఉంటుంది. ఓకే. సో అలాగే చాలా మందికి బ్యాక్ పెయిన్తో ఇబ్బందులు ఉంటాయి. అసలు ఈ రోజుల్లో అయితే కనుక ఇంకా ప్రతి ఒక్కరికి బ్యాక్ పెయిన్స్, ఈ నెక్ దగ్గర పెయిన్ అంటారు, లేకపోతే లంబార్ వెనకాల ఏదైతే ఉందో కరెక్ట్గా హిప్ దగ్గర జాయింట్ అయ్యే ప్లేస్లో చాలా మందికి పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఈ కారణాలు ఏంటంటారు దానికి? నేను చెప్పాలంటే బ్యాక్ పెయిన్ బారిన పడని వ్యక్తి ప్రపంచంలో ఎవరు ఉండరు. ప్రపంచంలో ప్రతి వ్యక్తి తన జీవిత కాలంలో 1 రోజు 2 రోజులు వారం రోజులు నడుము నొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ, రకరకాల రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కూడా దీన్ని ప్రూవ్ చేసినాయి. పూర్వకాలంలో నడుము నొప్పి అంటే వయసు మళ్ళిన వాళ్ళలో వచ్చేది. ఇప్పుడు నడుము నొప్పి అనేది చిన్నపిల్లల్లో, అంటే 7వ తరగతి 8వ తరగతి లేదా 7వ సంవత్సరం 8వ సంవత్సరం ఉన్న పిల్లల్లో కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నాం. దీనికి కారణాలు రకరకాలు. ముందు మనం బ్యాక్ పెయిన్ గురించి చెప్పుకోవాలంటే బ్యాక్ పెయిన్ అనేది వ్యాధి కాదు, వ్యాధి యొక్క లక్షణం. అంటే చూడండి, జ్వరం అనేది ఒక లక్షణం. ఈ జ్వరం దేనికి వస్తుంది? మన బాడీలో ఇన్ఫెక్షన్ రావచ్చు, లేదా మనకి బాగా సన్ స్ట్రోక్ తిన్నప్పుడు రావచ్చు, లేదా మనకి బాడీలో ఎక్కడన్నా ఇన్ఫెక్షను,
లేదా మనకి లంగ్స్లో ఇన్ఫెక్షను, లేదా ఇప్పుడు కొత్తగా చెప్తున్న కోవిడ్, ఒక్కొక్కసారి క్యాన్సర్లో కూడా ఈ ఫీవర్ రావచ్చు. అదేవిధంగా ఈ బ్యాక్ పెయిన్ అనేది మన బాడీలో జరిగే రకరకాల ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ కిడ్నీ స్టోన్ అయిండొచ్చు, మెకానికల్ బ్యాక్ ఏక్ అంటే ఎక్కువసేపు కూర్చుని ఉండేవాళ్ళలో, ఎక్కువసేపు ప్రయాణం చేసే వాళ్ళలో, అడ్డదిడ్డంగా కూర్చునే వాళ్ళలో, గతుకుల రోడ్లో ప్రయాణించే వాళ్ళలో, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళలో, ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళలో, కిడ్నీ స్టోన్ ఉన్న వాళ్ళలో, లివర్ యాప్సిస్, అదేవిధంగా స్త్రీ సంబంధమైన వ్యాధులతో బాధపడే వాళ్ళలో, రకరకాల ఇన్ఫెక్షన్, అలాగే విధంగా గర్భాశయ సంబంధ వ్యాధులు వీళ్ళు వస్తుంది. అదే కాకుండా సెకండరీ క్యాన్సర్ అంటే ఎక్కడన్నా క్యాన్సర్ ఉండి తర్వాత బోన్స్కి స్ప్రెడ్ అవుతుంటుంది, అటువంటి క్యాన్సరు, లేదా ఇన్ఫెక్షన్, టీబీ అయి ఉండొచ్చు, బ్రూసెల్లోసిస్ అయి ఉండొచ్చు, లేదా డిస్క్ ప్రొలాప్స్ అంటే రెండు వెన్నుపూసల మధ్య ఉండే షాక్ అబ్జార్బర్ అయ్యే పదార్థం అంటే డిస్క్ అంటాం అనమాట. ఆ డిస్క్ తొలగిపోయి నరాల మీద ఒత్తిడి రావచ్చు. సో ఇందులో ఏదొచ్చినా కూడా బ్యాక్ పెయిన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అంచేత బ్యాక్ పెయిన్ అనేది ఒక సిమ్టమే తప్ప వ్యాధి కాదు, వ్యాధి యొక్క లక్షణం అని చెప్పాలి మనం. సో ఇది కూడా చాలా మందిలో చూస్తూ ఉంటాం మీరు చెప్పినట్టుగా. ఇంకొక ఎడిషన్ ఇదే కాకుండా గౌటీ ఆర్థరైటిస్లో, రొమటాయిడ్ ఆర్థరైటిస్లో, ఇంకా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్న ఆస్టియోపోరోసిస్, ఇంకా యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ అంటే వెన్నుపూస ఒక పైపులా తయారైపోతుంది అనమాట, అండి బీసిపోతుంది, మనిషి రోబోలో అయిపోతూ ఉంటాడు. ఇటువంటి వ్యాధుల్లో కూడా ఈ నడుము నొప్పి వచ్చే ఆస్కారం ఉందండి. ఓకే. సో ఇప్పుడు ఈ మధ్యన వస్తున్న ఎక్కువ సమస్య ఏంటి, అంటే ఎక్కువగా చూస్తున్న సమస్య ఏంటి ఈ మధ్య? ఒబేసిటీ వల్ల వస్తున్న సమస్య, అదే వైటమిన్ డి సమస్య, హైపోథైరాయిడ్ వల్ల, అండ్ ఈ మధ్య కాలంలో కొంచెం రీనల్ డిసీజెస్, అదేవిధంగా స్త్రీ సంబంధ వ్యాధులు, ఇవన్నీ కూడా బాగా పెరుగుతాయి. అంటే పాపులేషన్ పెరిగే కొద్ది కూడా ద పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటారండి. అది రకంగా అలా కాకుండా మెకానికల్ బ్యాక్ ఏక్, ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసే వాళ్ళలో, ఎక్కువసేపు ఎస్పెషల్లీ పోలీసులు కానీ సైనికులు కానీ వీళ్ళంతా కూడా ఎక్కువసేపు నుంచోవడం, డాక్టర్స్ ఎక్కువసేపు హాస్పిటల్లో ఆపరేషన్ చేయడము, ఇలా రకరకాల వాక్స్ ఆఫ్ లైఫ్ ఆఫ్ పీపుల్ అంటే వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఈ నడుము నొప్పికి బారిన పడతా ఉన్నారు. ఓకే. సో డాక్టర్స్ కూడా తప్పలేదు అంటే డాక్టర్స్ అంతా దేవుళ్ళు ఏం కాదు కదా, వాళ్ళు కూడా మామూలు మనుషులే. ఓకే. సో ఇలాంటి వాటిలో మనకి సివియర్ అనిపించి ఆపరేషన్ చేయాల్సి వచ్చే పరిస్థితి దేనికి ఉంటుంది? అంటే సాధారణంగా కామన్గా అయ్యేది ఏంటంటే వెన్నుపూస ఆపరేషను డిస్క్ ప్రొలాప్స్కి అవుతాం. అంటే ఏంటి, రెండు వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ బయటపడిపోయి స్పైనల్ కార్డ్ని కానీ స్పైనల్ కార్డ్ నుంచి వచ్చే రూట్ని కానీ కంప్రెస్ చేస్తూ ఉంటుంది, వాళ్ళలో ఆపరేషన్ పడుతూ ఉంటుంది. అలా కాకుండా కొంతమందిలో వెన్నుపూస జారిపోతుంది, అంటే స్పాండులో లిస్థెసిస్ అంటాం. కొంతమందిలో టీబీ ఇన్ఫెక్షన్ రావచ్చు, కొంతమందిలో స్పైన్ ట్యూమర్ రావచ్చు, లేదా కొంతమందిలో స్పైన్ ఫ్రాక్చర్ అయ్యొచ్చు. వీళ్ళలో ఆపరేషన్ చేస్తూ ఉంటాం సాధారణంగా. సో మరి ఇప్పుడు అయితే మెకానికల్ లైఫ్ ఎక్కువైపోయింది. డెఫినెట్గా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ ఇంకోటి కానీ ఎక్కువ కూర్చుని ఖచ్చితంగా చేయాల్సి వచ్చే పరిస్థితి అది తప్పదు. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమస్యలు రాకుండా? ఒకటి, మనము ఫిట్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి, బరువు పెరగకుండా ఉండాలి. నేల మీద పడుకోవడము, సోఫాల మీద అడ్డదిడ్డంగా కూర్చోవడం, పడుకోవడము, ఎక్కువసేపు కంప్యూటర్ మీద కూర్చోవడము, కంప్యూటర్ని అంటే మా కంప్యూటర్ యొక్క అప్పర్ బార్డరు మన కంటికి సమాంతరంగా ఉండాలి. చాలామంది ఏం చేస్తారు, ఇలా పెట్టి చూస్తూ ఉంటారు, లేదా కొంతమంది అలా పెట్టి చూస్తూ ఉంటారు, ఇలా మెల్లబెట్టి, ఇలా రకరకాల పొజిషన్లో పెట్టుకుని ఈ కంప్యూటర్ ఆపరేట్ చేయడము, లేదా కొంతమంది బోర్లా పడుకుని ఇలాగా కంప్యూటర్ తల ముందు పెట్టుకుని కళ్ళ ముందు పెట్టుకుని చూస్తూ ఉంటారు. ఇటువంటి చేయడం వల్ల, అదే కాకుండా కొన్ని వ్యాయామాలు, యోగా లేదా కొన్ని ఎక్సర్సైజులు నిపుణుల పర్యవేక్షణలో లేకుండా చేయడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. సో అంతేకాకుండా నేను చెప్పినట్టు వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కావచ్చు, లేదా బాడీలో ఇన్ఫెక్షన్ అంటే ఎస్పెషల్లీ ఈ వెర్టిబ్రల్ బాడీలో వచ్చే ట్యూబర్క్లోసిస్ కానీ, లేదా స్త్రీ సంబంధిత వ్యాధుల్లో కానీ ఇటువంటిలో వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఈ నడునొప్పితో వచ్చే వాళ్ళలో మీరు జనరల్గా ఎలాంటి లక్షణాలు గుర్తిస్తుంటారు? వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు? అంటే ఇన్ కేసు ఆపరేషన్ అవసరమైన వాళ్ళని ఎలా గుర్తించాలి, అక్కర్లేని వాళ్ళని ఎలా గుర్తించాల్సి ఉంటుంది?
మాకు వచ్చే మంది పేషెంట్లో సాధారణంగా 20% మంది నడుము నొప్పితో వస్తుంటారు ఎప్పుడు కూడా. ఓకే. రోజుకు ఒక 50 మందిని చూస్తే నేను 10 మంది కనీసం ఈ నడుము నొప్పితోనే వస్తుంటారు. ఓకే. నడుము నొప్పి కాని వ్యాధి అయితే కాదు. పేషెంట్ కంప్లైంట్ని జాగ్రత్తగా హిస్టరీ తీసుకోవాలి. నొప్పి ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, ఎన్నాళ్ళ నుంచి ఉంది, ఎప్పుడు ఎక్కువ అవుతుంది, ఓకే. హౌ, వెన్, వేర్, వాట్, వై, 5 క్వశ్చన్స్కి మనం సమాధానం తీసుకోవాలి పేషెంట్ దగ్గర. తీసుకున్న రోజుని మనం నడుము నొప్పిని మనం చక్కగా ట్రీట్ చేయొచ్చు. నడుము నొప్పి వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా ఆపరేషనే పరిష్కారం కాదు. నడుము నొప్పి వస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే, ఒక వ్యక్తికి వస్తుంటే ఆ అబ్బాయికి ఇండికేషన్ ఇస్తుంది, బాబు నువ్వు నీ వెన్నుపూసని నెగ్లెక్ట్ చేస్తున్నావు, ఇన్సల్ట్ చేస్తున్నావు అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. అది మెకానికల్ బ్యాక్ అయి ఉండొచ్చు, వైటమిన్ డి డెఫిషియన్సీ అయి ఉండొచ్చు, లేదా ఎక్కువ స్ట్రెస్ చేయడం వల్ల అయి ఉండొచ్చు, సరైన పోషకాహారం తీసుకోపోయి ఉండొచ్చు, బాడీలో జరిగే రకరకాల కారణాలు నేను చెప్పిన స్టోన్ అయి ఉండొచ్చు, లివర్ యాప్సిస్, అదేవిధంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో కూడా రావచ్చు, లేదా ఎక్కడన్నా క్యాన్సర్ వచ్చి బాడీలో డిపాజిట్ అవ్వచ్చు, క్యాన్సర్ సెకండరీ మెటాస్టేసిస్ అంటాం, ఇవన్నీ అనమాట. అంచేత ఇది అన్ ఇండికేషన్ అనమాట. ఓకే. అసలు కిడ్నీలో స్టోన్కి బ్యాక్ ఎక్కి ఏంటి సంబంధం డాక్టర్? అంటే ఈ కిడ్నీ కూడా మనకి బాడీ వెనకాల ఉంటుంది, రెట్రోపెరిటోనియల్గా ఉంటుంది. ఆ స్టోన్ ఫామ్ అయినప్పుడు ఏంటంటే అంతా కూడాను చాలా కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ బాడీ. సో అక్కడ కూడా కొన్ని నర్వ్స్ ఉంటాయి, దాన్ని రిఫర్డ్ పెయిన్ అంటాం. అంటే చూడండి, మీరు నాలిక మీద ఏదన్నా కారం పెట్టుకోండి, పెట్టుకుంటే మీకు నోరు మండుద్ది. కొంతమందిలో కళ్ళలో నీళ్ళు కూడా వస్తూ ఉంటాయి. మీరు కారం కంటిలో పెట్టుకోలేదని కూడా వస్తుంది. అంటే ఏంటి, ఈ నాలుగుకి కంటికి ఒకే నర్వ్ సప్లై అవుతుంది అనమాట. అదేవిధంగా కొన్ని నర్వ్స్ ఈ ఒకే ఏరియా సప్లై చేస్తూ ఉంటుంది. అటు కిడ్నీకి సప్లై అవుతూ ఉంటుంది, ఇటు నడుముకి సప్లై అవుతూ ఉంటుంది. సో ఏమవుతుందంటే మన కిడ్నీలో ఎఫెక్ట్ అయినప్పుడు మనకి నడుము నొప్పి కింద వస్తూ ఉంటుంది అనమాట. అంచేత హిస్టరీ చాలా ఇంపార్టెంట్, ఎవాల్యుయేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎవరికైనా ఇన్ కేసు ఆపరేషన్ చేయాల్సి వస్తే నడుముకి సంబంధించి, వాళ్ళకు కూడా మోకాలకి ఎలా అయితే మీరు ఎవాల్యుయేట్ చేస్తారో అదే రకంగా వాళ్ళని ప్రిపేర్ చేస్తారు. నడుము నొప్పి ఆపరేషన్ అనేది చాలా శ్రద్ధతో కూడిన సెలక్షన్ అండి. అది మోకాళ్ళు ఆపరేషన్ అనేది మనం ఇవాల్యుయేషన్ తోటి దీంతో చేస్తాం కదా. ఈ నడుము నొప్పి అనేది హిస్టరీ చాలా ఇంపార్టెంట్, అదేవిధంగా డయాగ్నోసిస్ ఇంపార్టెంట్, కన్ఫర్మేషన్, సెలక్షన్ ఆఫ్ కేస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నడుము నొప్పి కాళ్ళలోకి రానంత వరకు ఆపరేషన్ చెయ్యను నేను. నడువులో నొప్పి వచ్చింది ఎవరైనా నా దగ్గరికి వచ్చి నడువులోనే నొప్పి అని చెప్పేసి నేను ఎవరికన్నా ఆపరేషన్ చేసి ఆ నడువు నొప్పి తగ్గదండి. ఎప్పుడు కూడా ఆ నొప్పి కాళ్ళకు వస్తున్నప్పుడే నడుముకు ఆపరేషన్ చేయాలండి, లేకపోతే చేయకూడదు. దట్ ఈస్ ద రూల్. నెంబర్ 2, ఈ ఇవాల్యుయేషన్ దానికంటే ముందు ఏంటంటే ఈ కారణాలు తెలుసుకోవాలి. ఎందుకు వస్తుంది? సింపుల్ ఎక్స్రేస్, బ్లడ్ టెస్ట్. సింపుల్ ఎక్స్రే అంటే చాలామంది ఇప్పటికీ కూడా లంబోసైకల్ స్పైన్ అనగానే పడుకోబెట్టి తీసేస్తూ ఉంటారు. ఆ విధంగా తీయడం వల్ల మనకు చాలా ఇన్ఫర్మేషన్ తెలియదు. అంచేత ఎప్పుడు కూడా ఈ పేషెంట్ని నుంచోబెట్టి డైనమిక్ ఎక్స్రే తీస్తాం. ఆ డైనమిక్ ఎక్స్రే తీసినప్పుడు వెన్నుపూస ఏమైనా వదులుగా ఉందా, ముందుకి వెనక్కి కదులుతుందో తెలుస్తుంది. అంటే మనకి పన్ను లూజ్ అయితే ఏ విధంగా నొప్పి వస్తుంది అలా విధంగా వస్తుంది. అన్స్టేబుల్ బ్యాక్ అంటాం అనమాట అండి. అటువంటి వాళ్ళు ఏదైనా లిస్థెసిస్ వచ్చి నొక్కుందనుకోండి, అప్పుడు మనం వాళ్ళకి ఆపరేషన్ చేయవలసి వస్తుంది అనమాట. అంచేత ఇది తర్వాత ఎంఆర్ఐ అనే స్కాన్ ఉంటుంది. ఎంఆర్ఐ స్కాన్ తీసి డిస్క్ ఏ లెవెల్లో ఉంది, ఎంత నొక్కుంటుంది. కొంతమందిలో ఏంటంటే ఎక్స్క్లూడెడ్ డిస్క్, అంటే మొత్తం డిస్క్ అంతా బయటకు వచ్చేసేసి నరాన్ని గట్టిగా నొక్కేసుకుంటూ ఉంటుంది. అది కొంచెం ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. కొంతమందిలో మైల్డ్ మోడరేట్ ఉంటుంది అనమాట అండి. అంటే మైల్డ్ మోడరేట్ ఉంటే ఏం చేస్తామంటే అండి, రెస్ట్ ఇస్తాము, మెడిసిన్స్ ఇస్తాము, అదేవిధంగా ఒక 3 వారాల తర్వాత ఫిజికల్ థెరపీ ఇస్తుంటాం. అలా కాకుండా ఎక్స్క్లూడెడ్ డిస్క్ అయిపోయి కాలు తిమ్మిరెక్కిపోయి పేషెంట్ 5 నిమిషాల సేపు నుంచోలేకపోతున్నా, 5 నిమిషాల సేపు కూర్చోలేకపోతున్నా, లేదా కాలు పాదం వీక్ అవుతుంటాం, అంటే ఫుడ్ డ్రాప్ అంటుంటాం అన్నమాట. ఈ ఫుడ్ డ్రాప్ అయినప్పుడు పేషెంట్కి ఇమీడియట్గా ఆపరేషన్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా కొన్ని కేసుల్లో ఇదివరకు చెప్పాను మీకు, వెన్నుపూస జారుతుంటే అని చెప్పేసి జారుతున్నప్పుడు ఏం చేస్తుంటామంటే దాన్ని ఫిక్స్ చేయాలి.
మనకి స్క్రూస్ వేసేసేసి దానికి ఒక క్లాంప్ వేస్తూ ఉంటాం, వెన్నుపూస జారకుండా ఉంటుంది. ఓకే. అలా కాకుండా ట్యూమర్ రావచ్చు, లేదా ఇన్ఫెక్షన్ టీబీ ఉండొచ్చు. వాళ్ళకి ఓపెన్ చేసి మొత్తం ఆ ఏరియాలో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా శుభ్రంగా క్లీన్ చేసేసి ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో వెన్నుపూస వీక్ అవుతుంది. సో ఆ వీక్ అయిన వెన్నుపూసని మళ్ళీ స్ట్రాంగ్ చేయాలంటే మనం ఎక్స్టర్నల్ సపోర్ట్ ఇవ్వాలి. ఆ సపోర్ట్ ఎక్కడి నుంచి ఇస్తామో మనం వెన్నుపూసలో స్క్రూస్ ప్లేట్స్ వేస్తామన్నమాట అండి. బేస్ దాని సపోర్ట్ ఇస్తూ ఉంటాం. ఓకే. ఇప్పుడు ఎవరైనా ఇలా నడుము నొప్పి బాగా సివియర్ అయిపోయి తర్వాత అసలు వాళ్ళకి ఆపరేషన్ చేసినా కూడా ఫలితం ఉండదు, చేయడం అనవసరం అన్న టైప్ సిచ్యువేషన్ కూడా ఉంటుందా? అంటే ప్రతి ఆపరేషన్కి ఫెయిల్యూర్ రేట్ అన్నది 2% ఉంటుందండి. ఓకే. అంచేతే ఇవాల్యుయేషన్ ఆఫ్ ద కేస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సెలక్షన్ ఆఫ్ కేస్ ఈజ్ ఇంపార్టెంట్. తర్వాత ఇఫ్ యు ఆర్ నాట్ ఎక్స్పర్ట్ డోంట్ డూ ఇట్. ఓకే. అది చేయగలిగే డాక్టర్ దగ్గర పంపించేసేయాలి. ఇంకొకటి, ఉత్తి నడుము నొప్పి వస్తే ఆపరేషన్ చేయడం వల్ల ఉపయోగం లేదు. అంటే వేరే కారణాలు కాకపోతే ఏంటి, స్పాండోలోలిసిస్ కానీ లేదా టీబీ కానీ ట్యూమర్ కానీ అయితే ఉత్తి నడుము నొప్పి వస్తుంది అంటే మెకానికల్ బైక్ ఎక్కువ, దానికి ఆపరేషన్ చేయడం వల్ల ఉపయోగం లేదు. ఓకే. అది వెరీ క్లియర్. నేను చెప్పాను ఇంతకుముందు, నడువు నొప్పి వచ్చి కాళ్ళలోకి రావట్లేదు, నడువులోనే ఉంది నొప్పి అని ఆ పేషెంట్కి ఆపరేషన్ చేసినా కూడా ఆ పేషెంట్ జీవితాంతం మన చుట్టూ తిరుగుతూనే ఉంటాడు, తగ్గలేదని చెప్పేసి. అంచేత సెలక్షన్ ఆఫ్ కేసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు, ఒక 55-60 ఏజ్, నడుము నొప్పి మోకాళ్ళ నొప్పి కూడా ఉంది, కాకపోతే ఇప్పటి వరకు ఆపరేషన్ ఏది సజెస్ట్ చేయలేదు డాక్టర్స్. దీనికి కారణం ఏంటంటారు? అది చెప్తున్నా కదండి, ఏ డాక్టర్ అన్నా కూడా పేషెంట్కి ఆపరేషన్ అవసరం ఉంది, రీజన్ లేకుండా ఆపరేషన్ అడ్వైజ్ చేయరండి. అది అని చెప్పాను కదా, ప్రతి సమస్యకి కూడా ఆపరేషన్ ఒకటే పరిష్కారం కాదు. ఆపరేషన్ చెయ్యకుండా కూడా మనం చాలా చక్కగా ట్రీట్ చేయొచ్చు అని చెప్పేసి. బెల్ట్ వాడుతుంటారు డాక్టర్ చాలా మంది, అది పొరపాటు అండి. అది ఒక సైకలాజికల్ ఇది తప్ప, ఫీలింగ్ తప్ప, బెల్ట్ వాడడం అంత మంచిది కాదు. బెల్ట్ చాలామంది వాడడం వల్ల ఏమవుతుందంటే వెన్నుపూస చుట్టూ ఉండే మజిల్స్ వీక్ అయిపోతాయి, టోన్ పోతుంది అనమాట, బతకించేస్తుంది. బెల్ట్ వేసుకున్న చెప్పు ఆ మజిల్ యొక్క పని బెల్ట్ తీసేసుకుంటుంది. ఒకసారి బెల్ట్ తీసిన తర్వాత లోడ్ పెరిగిపోతుంది అనమాట. ఏదైతే ఇప్పుడు చూడండి, మిమ్మల్ని ఒక 10 రోజులు కష్టపడకుండా రెస్ట్ తీసుకోమని చెప్పి 11వ రోజుని మీకు పని అప్పచెప్తే ఏమవుతుంది, మీకు కొంత అల్సర్ కనిపిస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్గా సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ అప్లై అవుతుంది. అంచేత బెల్ట్ అనేది వెన్నుపూస ఆపరేషన్ అయిన తర్వాత వాడాలి, లేదా స్పాండిలోలిసిస్ అంటే వెన్నుపూస జారుతున్న వాళ్ళకి వాడాలి తప్ప మిగతా వాళ్ళకి బెల్ట్ వేయడం వల్ల నష్టమే తప్ప లాభం లేదు. ఈ భవానీ యూట్యూబ్ ఛానల్లో ప్రేక్షకులందరికీ చెప్పేది ఏంటంటే అనవసరంగా బెల్ట్ వాడద్దు. చాలామంది మెడకి కాళ్ళ పెట్టేసుకుంటూ ఉంటారు, అది ఎందుకు పెట్టుకుంటారో అర్థం అవుతాం. అది డాక్టర్ గారు మెడలో పోస్తుంది, ఎప్పుడైతే కాళ్ళ పెట్టుకున్నామో నొప్పి తగ్గిపోతుంది, కరెక్ట్. ఒకసారి తీసిన వెంటనే మళ్ళీ నొప్పి పెరిగిపోతుంది అనమాట. అంచేత డాక్టర్ గారి సలహా లేకుండా బెల్ట్లు వాడొద్దని చెప్పేసి ఈ భవానీ ఛానల్ ప్రేక్షకులందరికీ విన్నపిస్తున్నాను. సో డాక్టర్ గారు మిమ్మల్ని కొన్ని కాంప్లెక్స్ ఆపరేషన్స్కి మిమ్మల్ని బ్రాండ్ అంబాసిడర్గా చూస్తారు, అలాంటివి చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ని కూడా హ్యాండిల్ చేశారు. సో అసలు దాని గురించి మాకు ఒకసారి కొంచెం క్లియర్గా చెప్తారా? థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. ఫస్ట్ కాంప్లెక్స్ ఫ్రాక్చర్స్ అంటే సాధారణంగా మేము చదువుకునే రోజుల్లో ఎవరికన్నా ఫ్రాక్చర్ అయిందంటే ఒక ఎముక విరగడం అలా జరిగేది. ఈ గ్లోబలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అన్నీ పెరిగిన తర్వాత ఏంటంటే ఈ ఫ్రాక్చర్స్, ఒక వ్యక్తికి ఏదన్నా మేజర్ యాక్సిడెంట్ అయితే 4-5 ఫ్రాక్చర్స్ అవుతున్నాయండి. అంతేకాకుండా ఇదివరకు ఏంటంటే తొడ ఎముక విరగడం కానీ, లేదా హిప్ జాయింట్ విరగడం కానీ, చెయ్యి విరగడం కానీ, లేకపోతే దండ ఎముక విరగడం కానీ ఇలా జరిగేది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ హై వెలాసిటీ వెహికల్స్ వచ్చిన తర్వాత ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయినప్పుడు రోడ్డు మీద పడతారు కదండి, రోడ్డు మీద పడినప్పుడు అతి వేగంగా వెనక నుంచి వచ్చే వాహనం ఈ వ్యక్తి మించి రన్ ఓవర్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఆ అబ్బాయి కాలు మించి ఎక్కియచ్చు, లేదా చేతి మించి వెళ్ళిపోవచ్చు. ఆ యొక్క ఎముకలన్నీ కూడా పిప్పి అయిపోతాయి, కండరాలన్నీ కూడా ఒక మనం మిన్స్ అంటాము, ఒక కీమా చేస్తే ఎలా ఉంటుంది, మేక కానీ గొర్రె కానీ ఇవన్నీ కీమా చేసినప్పుడు అలాగా ఈ మాంసం ముద్ద కింద అయిపోతుంది అనమాట. అక్కడ ఉండే రక్తనాళాలు దెబ్బతింటూ ఉంటాయి, అదేవిధంగా నరాలు దెబ్బతింటూ ఉంటాయి. ఒక్కొక్కసారి పొడి అయిపోయిన ఎముకలు కానీ, విరిగిపోయిన ఎముక ముక్కలు కానీ మిస్ అయిపోతూ ఉంటాయి, యాక్సిడెంట్ స్పాట్లో ఇది అయిపోతూ ఉంటాయి. ఇటువంటిని
కాంపౌండ్ ఫ్రాక్చర్స్ అంటామండి. ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ వచ్చేది జాయింట్స్లో ఎక్కువ ఫ్రాక్చర్స్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ చాలామంది కారు డోరు బయట చెయ్యి పెట్టి డ్రైవ్ చేస్తూ ఉంటారు. సిగరెట్ కాల్చుకోవడానికి అలా పెట్టడం కానీ, లేదా గాలి వెయిట్లు అని చెప్పేసి డోర్ ఓపెన్ చేసి డ్రైవ్ చేయడము, కొంతమంది ఏమో స్టైల్గా పెట్టుకుంటా ఉండడం, ఇవన్నీ డ్రైవ్ చేస్తూ ఉంటారు. దీన్నే బేబీ కార్ ఇంజరీ అంటుంటాం. జాయింట్ దెబ్బతింది, లేదా అదురు నుంచి వచ్చే వాహనం కానీ, లేదా ఇటు నుంచి వెళ్ళే వాహనం ఓవర్టేక్ చేసినప్పుడు కానీ ఈ అవుతుంటాయి. కొంతమంది కారులో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఎదురుగున్న వచ్చే వాహనాన్ని స్పీడ్గా గుద్దినప్పుడు ఈ మోకాళ్ళు దెబ్బతినడం, ఇదే ఇంత స్పీడ్ ఇంకా ఎక్కువైతే ఇదే ఒత్తిడి ఈ పై హిప్ జాయింట్లో కూడా జరగడం, అక్కడ బాల్ విరిగిపోవడం కానీ, లేదా ఎసిటాబులం అని ఉంటుంది, అంటే ఈ కప్పు ఉంటుంది, బాల్ ఉంటుంది, కప్పు ఉంటుంది, ఈ కప్పు దెబ్బతినడం కానీ, దాన్నే పెల్విక్ ఫ్రాక్చర్ అంటే, లేకపోతే ఒక్కోసారి ఫ్రాక్చరే కాకుండా డిస్లొకేట్ కూడా అవుతుంది, సెంట్రల్ ఫ్రాక్చర్ డిస్లొకేషన్ అంటుంటాం. ఇవన్నీ ఉంటాం. ఒక్కొక్క వ్యక్తికి కొంతమందికి 2-3 ఫ్రాక్చర్స్ అవ్వచ్చు, వెన్నుపూస దెబ్బతినొచ్చు, తలకు దెబ్బ తగలొచ్చు, అలాగే ఫ్రంటల్ బోన్స్ ఫేస్ కానీ కళ్ళు కానీ దెబ్బతినొచ్చు. చాలామంది మిస్ అయ్యేది ఏంటంటే ఛాతీలో దెబ్బ, పొట్టలో దెబ్బ. ఛాతీలో కానీ పొట్టలో కానీ దెబ్బతిన్నప్పుడు ఏమిటంటే బీపీ తొందరగా డౌన్ అవుతుంది, పేషెంట్ బ్లీడ్ అవుతాడు ఇంటర్నల్గా. వచ్చినప్పుడు పేషెంట్ బాగానే ఉంటారు, కానీ సరిగ్గా అరగంట అయ్యేటప్పటికీ పేషెంట్ సడన్గా బీపీ డౌన్ అయిపోయి ఆక్సిజన్ అందుకు చనిపోయే ప్రమాదం ఉంటుంది. అంచేత షిఫ్టింగ్ టైం నుంచి కూడా ఈ పాలిట్రామా పేషెంట్కి మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. దీన్నే గోల్డెన్ అవర్ అంటాం మనం, ఫస్ట్ 6 అవర్స్. బట్ ఈ పాలిట్రామాలో బ్లీడింగ్ ఎక్కువైతే షాక్లోకి పోతే పేషెంట్ స్పాట్లోనే పోయే ప్రమాదం ఉంది, లేదా హాస్పిటల్ తీసుకొచ్చే సమయంలో పోయే ప్రమాదం ఉంది, లేదా హాస్పిటల్కి వచ్చిన తర్వాత మనం ఐడెంటిఫై చేయకపోతే క్యాజువాలిటీలో కూడా ప్రమాదం ఉంటుంది. అంటే ఒకసారి ఐడెంటిఫై చేసినా కూడా మా చేతుల్లో కూడా ఏముండదు, ఇచ్చేస్తే మ్యాసివ్ బ్లడ్ లాస్ ఉంటుందండి. ఎంత బ్లడ్ ఇచ్చినా కూడా పేషెంట్ రికవర్ అవ్వకపోవచ్చు, పికప్ అవ్వకపోవచ్చు, క్యాజువాలిటీ పోతారు. అంటే అదే పేషెంట్కి ఎక్యూట్ లంగ్ ఇంజరీ ఉండొచ్చు, లేదా లోపల లివర్ చిరిగిపోవడం కానీ, లేదా స్ప్లీన్ దెబ్బతిండడం కానీ, కిడ్నీ దెబ్బతిండడం కానీ, అదేవిధంగా ఈ మూత్రాశయం అంటాం బ్లాడర్ ఇంజరీ కానీ జరగడం జరిగింది, లేదా ఒక్కొక్కసారి లోపలుండి బ్లడ్ వెసల్స్ బ్లీడ్ అవ్వడము, లంగ్స్ దెబ్బతిని రక్తం చాలా పెరిగిపోయి, అంటే ఒక్కోసారి 1.5 లీటర్ 2 లీటర్స్ కూడా రక్తం పెరిగిపోతుంది. ఊపిరి తీసుకోలేక పేషెంట్ వెంటిలేటర్ మీద పెట్టినా కూడా పోయే ప్రమాదం ఉంటుంది అనమాట. అంచేత వెలాసిటీ ఆఫ్ ద వెహికల్, అదేవిధంగా ఎంత స్పీడ్లో గుద్దింది, ఎన్ని ఫ్రాక్చర్స్ అయినాయి, ఎంత బ్లడ్ లాస్ అయింది, అదేవిధంగా పేషెంట్కి ఏమైనా వెన్నుపూసలో కానీ లేకపోతే ఎక్కడైనా దెబ్బ తగిలిందా, బ్రెయిన్లో ఏమైనా దెబ్బ తగిలిందా, రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయండి పేషెంట్ యొక్క ప్రాణం పోవడానికి. సో యాక్సిడెంట్ అంటే ఇంకా చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో మరి ఒక్కరే ఇప్పుడు బోన్ ఫ్రాక్చర్కి సంబంధించి ఒకరు ఉంటారు డాక్టర్ జనరల్గా, అంటే బోన్స్కి సంబంధించి, ఇది లంగ్స్ కానీ కిడ్నీస్ కానీ ఇలాంటివి హ్యాండిల్ చేసే వాళ్ళు. అందుకనే ఈ టెరిషరీ హాస్పిటల్స్ బాగా పాపులర్ అయినాయి. అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్, ప్రీమియర్ లైక్ నిజామ్స్ కానీ, లేకపోతే మిగతా హాస్పిటల్ కానీ, నేను పనిచేసే యశోద హాస్పిటల్ కానీ, ఇవన్నీ ఏంటంటే నేను ఫేస్ ఆఫ్ ద దీనికి టీంకి ఉంటాను తప్ప నా వెనకాల ఒక టీం ఉంటుంది. ఒక ప్లాస్టిక్ సర్జన్ ఉంటారు, ఒక వాస్కులర్ సర్జన్ ఉంటారు, ఒక మంచి ఫిజిషియన్ ఉంటారు, ఒక న్యూరో సర్జన్ ఉంటారు, ఒక సర్జికల్ గ్యాస్ట్రెంటాలజిస్ట్ ఉంటారు, ఒక థొరాసిక్ సర్జన్ ఉంటారు, లేదా ఫిజిషియన్ అంటే మన చెస్ట్ ఫిజిషియన్ ఉంటారు. ఇంతమంది ఉంటారు. వీటిలన్నిటికి మించి ఒక అత్యద్భుతమైన ఎనస్థెసిస్ట్ ఉండాలండి. అంటే మేము ఏం చేసినా కూడా ఆ నిమిషంలో పేషెంట్ యొక్క ప్రాణాలని తన యొక్క చేతుల్లో పెట్టి ఆపరేషన్ అయ్యే వరకు, ఆపరేషన్ అయిన తర్వాత కూడా కాపాడే అత్యంత, అది ఎవరికీ తెలియని బాధ్యత. అంటే చాలామందికి ఏంటంటే నేను సర్జన్ కాబట్టి నన్ను ప్రైజ్ చేస్తారు తప్ప నాకంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయిన ఎనస్థెసిస్ట్ ఎవరికి తెలియదు. అన్సంగ్ హీరోస్ అంటారు వీళ్ళందరినీ. వీళ్ళందరి సహకారం లేకపోతే ఇన్ని కేసులు చేసే అవకాశం కానీ అదృష్టం కానీ నాకు వచ్చిందని, లేదా ఈ రోజు ఈ స్థాయిలో నిలబడ్డానని చెప్పి నేను అనుకుంటలేదు. మీరు దాదాపు ఎన్ని వేల కేసులు చేశారు? ఒక 30,000 కేసెస్ చేశారు. ఓకే. సో ఈ ఫ్రాక్చర్స్కి సంబంధించి ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్లుగా ఒకటే చోట, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ బోన్ అనుకుందాం, అలా మల్టీ ఫ్రాక్చర్స్ జరిగినప్పుడు మినిమం జనరల్గా ఎంత టైం తీసుకుంటుంటారు అలాంటి వాటికి? చేతుల్లో ఫ్రాక్చర్ అంటే అప్పర్ లింబ్ అంటే భుజం నుంచి ఈ రిస్ట్ వరకు ఫ్రాక్చర్స్ అయితే 3 నెలలు పడుతుందండి. ఓకే.
రికవరీ. అదేవిధంగా కాళ్ళలో ఫ్రాక్చర్ అయినా కూడా 3 నెలలు పడుతూ ఉంటుంది. ఒకసారి బోన్ లాస్ అయినప్పుడు ఇంకా ఎక్కువ పట్టచ్చు. అంటే కొంతమందికి బోన్ లాస్ అవుతుంది, వాళ్ళకి ఎక్స్టర్నల్ ఫిక్సెట్ చేస్తాము. లేదా కొంతమందికి స్టేజెస్ ఆపరేషన్ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ ఆపరేషన్ అంటాం. అంటే కొంతమంది ఏంటంటే కాళ్ళు నలిగిపోయి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే అప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి ఈ డెఫినెటివ్ ఆపరేషన్ చేయలేమండి. ముందు ఏం చేస్తామంటే థరోగా క్లీన్ చేసేసి డిబ్రైడ్ చేసి క్లీన్ చేసి ఆ బోన్స్ని యథాస్థానంలో పెట్టి ఆ స్వెల్లింగ్ తగ్గేలాగా ఇన్ఫెక్షన్ తగ్గే వరకు ఆగుతాం అనమాట. అంటే ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ అంటాం. ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ చేసి ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ ఆ వూండ్ హీల్ అయిన తర్వాత అది కూడా తీసేసి మళ్ళీ ఇంకో 3 వారాల తర్వాత ఇన్ఫెక్షన్ లేదని చెప్పి డిసైడ్ అయిన తర్వాత డెఫినెటివ్ ఆపరేషన్ చేస్తూ ఉంటాం. అటువంటి పేషెంట్లో ఒక్కొక్కసారి 6 నెలలు పట్టచ్చు, 9 నెలలు కూడా పట్టచ్చు. ఒక్కొక్కసారి పేషెంట్కి ఏదైనా ఇన్ఫెక్ట్ అయిందనుకోండి, ఒక్కొక్కసారి 1.5 year కూడా పేషెంట్ ఫ్రాక్చర్స్ అతుక్కొని ఉంటాయన్నమాట. సో మొత్తానికి అసలు ఈ ఆపరేషన్స్ కంటే కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు స్పెషల్గా ఏదైనా యాక్సిడెంట్లు జరిగే పరిస్థితి ఎప్పుడు ఉంటుందో దాని నుంచి అయితే తప్పించుకోవడానికి ప్రయత్నించాలంటారు. అంటే ఈ యాక్సిడెంట్లు కూడా ఎందుకు అవుతున్నాయి ఏంటంటే ఎక్కువ మితిమీరిన వేగం, ఆల్కహాల్ కన్జంప్షన్, తర్వాత బ్యాడ్ రోడ్స్, హై వెలాసిటీ వెహికల్స్, నిర్లక్ష్యం. ఎక్కువ చెప్పే ఈ యాక్సిడెంట్ ఎక్కువ మ్యాన్ మేడ్ అండి. మనుషుల యొక్క అజాగ్రత్త, మనుషుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ యాక్సిడెంట్లు అవుతాయని చెప్పేసి గణాంకాలని చెప్తున్నాయి. ఓకే డాక్టర్ గారు, ఇప్పటివరకు మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి ఈ మోకాలు నొప్పులు, బ్యాక్ పెయిన్, అలాగే జనరల్గా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఫ్రాక్చర్స్కి సంబంధించి చాలా క్లియర్గా మా వ్యూవర్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎలాంటి ఆపరేషన్స్ చేస్తుంటారు, ఖర్చు ఎలా ఉంటుంది, రికవరీ ఎలా ఉంటుందని. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.